शिवाय गुरवे नमः। 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 అంటే అన్నీ కూడా పరమాత్మ నాకు విధించాడు కాబట్టి నేను దీన్ని ఆచరిస్తున్నాను అన్న ఒక ఉన్నతమైన భావన కనుక మీలో స్థిరంగా ఉంటే యద్భావం తద్భవతి. కాబట్టి కర్మలన్నీ పరమాత్మకు చేరినప్పుడు ఆ కర్మల్లో దోషాలున్నా ఆయన దాన్ని నివారించే శక్తి కలవాడు. అది నివారిస్తాడు కాబట్టి మీరు కూడా ఆయనలాగా శాశ్వతులు అవుతారు, దోషరహితులు అవుతారు. అప్పుడు పొందేది ఏమిటో మీ అందరికీ బోధల ద్వారా తెలుసు. కానీ దేహం ఉన్నంత కాలము వెంటనే పొందుతారు, ఒకటి శీఘ్రంగా వెంటనే పొందుతారు ఆ యొక్క బ్రహ్మస్థానాన్ని. అలా పొందగానే ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఆ దేహం ఉన్నన్నాళ్ళు కూడా ఆ యొక్క పరమానందాన్ని అనుభవిస్తారు. లేసమాత్రమైన ఈ జంఝాటము ఉండదు. అంటే బాధపడటము, దాని గురించి దీని గురించి ఆలోచించటము, ఎట్లా ఏం చెయ్యాలి అని, ఇలాంటివన్నీ ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో, ఇంతకుముందు ఏదైతే ఇంకా బాగా అనుభవించారో అవన్నీ లేకుండా ఉంటాయి. అవి ఉండవనే మీరు సాధన మొదలుపెట్టారు. మరి ఆ సాధన పూర్తి అవుతే కదా అసలైన ఫలితం పొందుతారు. కాబట్టి అనవసరమైన బాహ్యంలో సమయాన్ని వృధా చేయకుండా ముందు ఆ బ్రహ్మనిష్టను కలిగి ఆ బ్రహ్మత్వాన్ని పొందండి. తర్వాత ఏమిటో అనేది మీకు బాగా తెలుసు. ఎందుకంటే లాభమే ఫస్ట్ తెలుసు. లాభం తెలిసాక తాత్సారం చేయకూడదు కదా. ఆఫర్ ఉన్నప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి. బాహ్య ప్రపంచం ఆఫర్ అయిపోయాక ఎవరు ఇవ్వరు. అలాగే పరమాత్మ ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ యొక్క కాల పరిమితి ఆయన మీకు చెప్పలేదు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మాండమైన ఆఫర్ని మీరు కనుక సద్వినియోగం చేసుకోకపోతే దానిని పోగొట్టుకున్న వారు అవుతారు. అది మరలా మీకు దొరకాల ఆఫర్ అంటే చాలా కష్టం. మరి ఎన్ని జన్మలెత్తాలో ఏమిటో తెలియదు. పరమాత్మ ఇచ్చిన ఆఫర్ని విఘ్నులు ఎప్పుడూ కూడా వెంటనే దాన్ని వినియోగించుకుంటారు. ఎందుకంటే తెలిసింది కాబట్టి, బోధ జరిగినది. బోధ జరగకపోతే అది వేరే విషయం. బోధ జరిగినది, ఆఫర్ ఆయన ఎందుకు ఇచ్చాడు ఏమిటి అన్న దాని గురించి తెలిసింది. ఆఫర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరు సాధన శ్రద్ధాభక్తులతో మొదలవగానే ఆయన ఆఫర్ మొదలవుతారు. ముందు ప్రకటిస్తారు కదా, దీపావళికి దసరాలకి అనుకుంటూ వాళ్ళు ముందు ప్రకటనలు చేస్తారు. అప్పుడు ఇలా ఆఫర్ ఉంటుంది, అంత ఆఫర్ ఉంటుందని ముందు చెప్తారు. ఆన్లైన్లో అందరికి అనుభవమే కదా. ఆఫర్కి ముందర అనౌన్స్మెంట్. సో పరమాత్మ మీకు ఆఫర్ ఇచ్చి, అంటే ఆ ఆఫర్ మీరు ఎప్పుడైతే యూజ్ చేసుకోవాలో దాని ముందర ఆఫర్ గురించిన సర్వస్వము మీకు తెలియ, అంటే దాని యొక్క ఆఫర్ యొక్క లాభం ఏంటి అనేది ఈ బోధల ద్వారా తెలియపరిచాడు. ఏం సందేహం లేకుండా తెలియపరిచాడు. ఆయన దగ్గర ఏం రహస్యాలు లేవు. హిడెన్ కంటెంట్స్, హిడెన్ ఇన్ఫర్మేషన్లు, హిడెన్ అంటూ ఏమీ లేవు. కండిషన్స్ అప్లై అనేది కూడా ఏమీ లేవు. అసలు అన్ని చెప్పేశారు. ఆయన బోధలో సర్వము బోధపడింది. కాబట్టి బ్రహ్మ నిష్ట అంటే ఆప్షన్ కానివ్వండి,
అనవసరమైనవి లేకుండా మీరు శ్రద్ధాభక్తులతో ఎప్పుడైతే చేస్తారో ఎవరికి వాళ్ళదే ఇది. ఇక్కడ ఆయన అందరికీ కలిపి ఆఫర్ ఇవ్వలేదు, ఇండివిజువల్ ఆఫర్స్. బ్రహ్మం అంటే అంత గొప్పవాడు. బాహ్య ప్రపంచంలో అట్లా ఇండివిజువల్ గా ఇవ్వడు వాడు, చాలా కష్టం కూడా వాడు. కానీ బ్రహ్మ కాబట్టి బ్రహ్మకి అదేం పెద్ద కష్టం కాదు. అందువలన ఎవరికి వాళ్ళకే ఆయన ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ కూడా మరలా వారు ఎప్పుడైతే ఆ బ్రహ్మనిష్టను కలిగి ఉంటారో, అంటే శ్రద్ధాభక్తులతో వాళ్ళు సాధన చేస్తారో, అప్పుడు ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తానన్నారు. ఇన్ని రోజులు అలాంటివన్నీ ఏం పెట్టలేదండి. అరే ఇది ఇక్కడ నీ నిష్ఠ ముఖ్యం, నీ యొక్క దృఢత్వము అనేదే ముఖ్యం. నువ్వు ఎప్పుడైతే ఆ బాహ్యాన్ని పూర్తిగా వదిలేసి మనసా వాచా కర్మణ నా యొక్క నిష్ఠ పెట్టుకుంటావో, ఆ క్షణమే ఆఫర్ నీకు లభించేస్తుంది అని చెప్పాడు. అయితే ఆయన ఆఫర్ ఎప్పుడు నేను తీసేసుకుంటాను వాపస్ అనేది అంటే, దానికి కూడా ఆయన డేట్ చెప్పలేదేమో, కానీ ఆయన చెప్పాడు ఎప్పుడైతే నువ్వు బాహ్యంలోకే ఉంటావా, ఎంత చెప్పినా వినకుండా ఇంకా బాహ్య ప్రపంచంలోనే, అప్పుడు నెమ్మదిగా నీకు తెలియకుండా ఆ ఆఫర్ నేను వాపస్ తీసుకుంటాను అన్నాడు. అంటే ఇక్కడ అర్థము ఏ సందేహం లేకుండా మీరు బాహ్య ప్రపంచంలో ఎంత ఎక్కువగా ఇదవుతూ ఉంటారో ఆయన యొక్క ఆఫర్ అంత పోగొట్టుకున్నారని అర్థం. వేరే ఏం అక్కర్లేదు, స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడైతే బాహ్య ప్రపంచంలో ఇంకా ఇంకా అంటే ఇంత తెలిసిన తర్వాత కూడా బ్రహ్మనిష్ట కలగకుండా పెట్టుకోకుండా ఇంకా బాహ్య ప్రపంచంలోనే ఉంటారో, మీరు కోల్పోతున్నారు ఆఫర్ అని అర్థం. ఏ సందేహం లేదు. దాన్ని సమర్థించుకోవచ్చు కూడా విమర్శలతోటి. ఇందుకు అందుకు అనొచ్చు, సమర్థింపులు అనండి, విమర్శలు అనండి, ఏదైనా సరే ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. కాబట్టి ఏది చేసినా భగవత్ ప్రీత్యర్థముగా పరమాత్మ భావనతో చెయ్యాలి, నిష్కామంగా చెయ్యాలి. అప్పుడే ఆ కర్మ మిమ్మల్ని బాధించకుండా ఉంటుంది. బ్రహ్మరూపమగు ఆ సత్తుగా అది నిత్యమైనదిగా ఉంటుంది. ఎందుకంటే నిత్యమైనదని మీరు చేశారు కాబట్టి యద్భావం తత్వం. మీరు ఉత్తమ భావనతో చేసినప్పుడు మీకు ఉత్తమ ఫలితాలే కలిగి తీరుతాయి. అదే విధంగా ఇక్కడ కూడా. కాబట్టి వాస్తవముగా కర్మలో లోపము లేదు, కర్మ చేయు విధానం నందే లోపం. దైవ బుద్ధితో చేసినచో కర్మ దైవం అయిపోతుంది. కాబట్టి ఏది చేసినా కూడా మీ దైనందిన జీవితంలోనే మొదట, ఎందుకంటే భూత భవిష్యత్తులు లేవు. భగవత్ ప్రీత్యర్థముగా నిష్కామముగా ఆచరించి ఆ పరమాత్మను పొందవచ్చు. అన్ని పరమాత్మవే అన్నప్పుడు ఈ నేను అన్న ఐడెంటిటీ సమూలంగా నాశనం అయిపోతుంది. వాడు ఒకరిని బాధ పెట్టాలన్నా బాధ పెట్టలేదు. ఎందుకంటే అవతల వాడు కూడా ఆ పరబ్రహ్మమే అన్న స్ఫురణ వీడికి ఉన్నప్పుడు అవతల వాడిని ఎలా బాధ పెడతాడు? ఏది బాధ పెట్టాడు. స్పష్టంగా చెప్పాలన్నప్పుడు కొంత కఠినంగా చెప్పడంలో దోషం లేదు, చెప్పాలి. కొంత కఠినత్వం ఉంటే తప్ప అర్థం కాదు కదా మీకు. కాబట్టి కొంత కఠినత్వాన్ని వహిస్తారు అవసరమైనప్పుడు. మీరు మీ జీవితంలో కూడా ఆ అవతల వారి పట్ల అప్పుడప్పుడు ఆ కఠినత్వాన్ని మీరు వహిస్తారు. అది తప్పదు కొంత బాహ్య జీవితంలో. దానిని ఆయన పట్టించుకో. కానీ నువ్వు ఐడెంటిటీతో అలా చేస్తున్నావా, దేనితో చేస్తున్నావు? నిష్కామంగానే కఠినంగా ఉండవచ్చు, వాడి శ్రేయస్సుని కోర్చి. అంటే ఇంట్లో బంధువులనండి, పిల్లలనండి, ఏదైనా సరే నువ్వు నిష్కామంగా చేస్తున్నావా చేయటం, ఇది అత్యంత ముఖ్యమైనది. నువ్వు చేసిన దాని గురించి నువ్వు పదే పదే చెప్పుకున్నా, దాని గురించి మాట్లాడినా, దాని గురించి బాధపడినా, అంటే నువ్వు చేసిన దాని గురించి ఏది చేసినా అది నీవు భగవద్ ప్రీత్యర్థం చేసినది అవ్వదు. నువ్వు చేసావు, భగవద్ ప్రీత్యర్థం అనేసావు, ఇక మరి అప్పుడు దాని యందు నీకు ఎందుకని వేరే అభిప్రాయం ఉన్నది. అప్పుడు
అప్పుడు ఆ కర్మ నిష్కామము అవుతుంది. అంటే ఏదీ లేదు అక్కడ. కామము అంటే ఏ ఆశ లేదు, అంటే బాధ, సంతోషము, ఎక్స్ప్లెనేషన్లు అట్లా అసలు ఏదీ లేదు. అప్పుడే అది భగవత్ ప్రీత్యర్థం అవుతుంది. అదే బ్రహ్మనిష్ట. కాబట్టి ఆ బ్రహ్మనిష్టతో ఉన్నవాడికి ఏ గొడవ లేదు. ఎన్ని ఆయన విధించినవే, ఆయన ధర్మాలే. ఆయన నన్ను చేయమన్నాడు కాబట్టి నేను చేస్తున్నాను, ఆయన పనిముట్టిని నేను అన్న భావన ఉన్నవాడు అసలు ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరి వస్తువులు ఆశించటం కానీ, లోభత్వం కానీ, అంటే ఈ కామక్రోధాలు కానీ ఏమైనా దేనికి ఉంటాయి? ఇక ఇప్పుడు బ్రహ్మనిష్టనే జీవిత పరమావధి, మానవ జన్మ సార్థకతని తెలిసిన తర్వాత వాడు బ్రహ్మనిష్టలోనే ఉంటాడు సర్వకాల సర్వ అవస్థలయందు. అన్యాన్ని ఆలోచించడు. సరదాగా కాలక్షేపం చేసినా వాడికి ఆనందమే లభిస్తుంది, ఎందుకంటే వాడు బ్రహ్మనిష్టతోటే ఉన్నాడు. ఆ సరదా దాంట్లో కూడా ఎక్కడ అవతల వాడిని కించపరచటం కానీ, ఇంకోటి కానీ, వేరేది కానీ జరగదు. ఒకరిని నిందించటం కానీ, ఇంకోటి కానీ ఏది జరగదు, ఎందుకంటే అది వాడు గ్రహించడు కాబట్టి. అంటే ఈ ఐడెంటిటీ అనేది మిమ్మల్ని ఆ బాహ్యంలోనే ఉండేటట్టు చేస్తోందా లేదా అనేది, మీరంతా విఘ్నత కలిగిన వారు అంటే అర్థము జ్ఞానము తెలిసిన వాడని అర్థం. ఆ జ్ఞానం తెలిసిన వాడు ఏ విధంగా ఉండాలో తెలిసిన తరువాత ఇక మరలా బోధతో అవసరం ఏమున్నది? ఎవరు చెప్పక్కర్లేదు, గురువు చెప్పక్కర్లేదు. టీచర్ పాఠం చెప్పేసి అర్థమైందని పిల్లవాడు అన్నగా మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ఇంకా చెయ్యరు. వాడు దానిని ఎగ్జామ్ లో చక్కగా రాయాలి, నేర్చుకుని. అలాగే బోధ ఎంతో జరిగింది, ఇక్కడ అర్థమైనది. అర్థం కాలేదు అని ఎవరన్నా అంటే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పచ్చు, అందులో ఏం సందేహం. కానీ అర్థమైన వారు మరి ఎందుకని ఇంకా నిష్ట కలిగి ఉండటం లేదు? ఇది మీకు మీరు వేసుకుంటే తప్ప ఆ నిష్ట కలగదు. మీకు నిష్ట కలిగితే తప్ప ఆనందం పొందలేదు. అంటే వీటన్నిటి పట్ల, అంటే ఏదైతే మీరు పొందవచ్చో అత్యంత సులభంగా, దాని పట్ల నిర్లక్ష్య భావం. అందువలనే నిష్ట కలగటం లేదు. ఆ నిష్ట పొంది తీరాలి. కాబట్టి అన్నీ కూడా భగవద్ ప్రీత్యర్థమై చెయ్యాలి. ఏది చేసినా సరే ఆఖరికి జపో శిల్పంలో కూడా అమ్మవారు చెప్పింది, లోపలికి వేసేవన్నీ నీకు ఆహుతులమ్మా అని చెప్తున్నారు. అహం వైశ్వానరో భూత్వా అన్నాడు పరమాత్మ. లోపల మీరు అంటే మీరు తినే ఆహారాన్ని పచనం చేసి వాటిని రక్త మాంస జిహ్వాదులుగా, జిహ్వం కాదు, రక్త మాంసాలుగా శక్తిగా మార్చే శక్తి కేవలం ఆయన వల్లే జరుగుతుంది, ఆయనే చేస్తున్నాడు. కాబట్టి తినే ఆహారం సాత్వికంగా ఉండాలి. పరమ సాత్వికులు పరమాత్మ. ఆయన ఏమి రజోగుణ సంపన్నుడు ఏమి కాదు, ఆయన పరమ సాత్వికుడు. లేదా రాక్షసులకు వరాలు ఎందుకు ఇస్తాడు? కాబట్టి సాత్విక ఆహారం, సాత్వికమైన మాటలు అన్నీ కూడా భగవద్ ప్రీత్యర్థాలు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అక్కడ పరమాత్మ అని అన్నావో నువ్వు అన్ని ఉన్నతంగానే చూస్తావు తప్ప వేరేగా చూడలేవు. అయితే ఇప్పుడు అది జరగటం లేదు అంటే అర్థము ఇటుకన్నా కూడా బాహ్యంలోనే ఎక్కువ ఉన్నారు. అందుకనే అంతర్ముఖం అవ్వాలి అంటారు. అంతర్ముఖం అవ్వాలంటే లోపల ఉన్న ఆ పరమాత్మని నీవు గుర్తిస్తే బాహ్యంలో ఉన్న పరమాత్మ ఆటోమేటిక్ గా నీకు అర్థమవుతాడు. లోపల జరిగే కార్యక్రమం అంతా కూడా ఏది నీ స్వయంకృతం కాదు. లోపల జరిగేవన్నీ కూడా కేవలము భగవంతుని యొక్క కృతములే. అంటే ఆ పరమాత్మ చేయగలిగేవే తప్ప నీవు లోపల ఏది చేయలేవు. నీ లోపల జరుగుతున్నది ఏదైనా సరే నీ వల్ల జరిగేది కాదు, నీకు చేత కానిదే. నువ్వు ఏ ప్రయత్నం చేసినా నువ్వేది చెయ్యలేవు లోపలవి. ఒక సిలేన్ బాటిల్ పెట్టినా, నోట్లోంచి ఏదైనా ఆహారం పంపించినా లోపల మరి పచనం చేయాల్సింది ఆయనే. ఒక ఇంజక్షన్ నీకు ఇచ్చినా ఆ ఇంజక్షన్ ని మళ్ళీ ఎక్కడికి పంపించాలి ఏంటి అనేది కూడా ఆయనదే. మరి మందేసుకోగానే అన్ని మందులు నోటి ద్వారానే వేసుకుంటారు. మరి తలకొచ్చినా, కాలుకొచ్చినా, పొట్టకొచ్చినా ఎలా తగ్గుతుంది అది? ఇది ఆలోచిస్తే చాలు ఇంకా. కాబట్టి ఇలా ఎన్నో ఉన్నాయి మనకి పరమాత్మ యొక్క గొప్పతనం గుర్తించడానికి అనేకం.
లేచామంటేనే అర్థమైపోతుంది. కాబట్టి అన్ని భగవద్ ప్రీత్యర్థములుగానే చెయ్యాలి. అదే బ్రహ్మనిష్ట అవుతుంది. ఆ బ్రహ్మనిష్ట మీకు ఆ యొక్క పరమాత్మ ఆనందాన్ని పొందింపజేస్తుంది. కాబట్టి అశ్రద్ధతో చేయబడిన హోమము గాని, దానము గాని, తపస్సు గాని, ఇతర కర్మలు గాని నీకు దుఃఖాన్నే కలగచేస్తాయి. అసత్తు అని. కాబట్టి శాశ్వతంగా అవి క్యాలిక్యులేట్ అవ్వలేదు. శాశ్వతమైన ఇది అంటే శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది. అది అశాశ్వతమైన లిస్టులోకి వెళ్ళిపోయి మిషన్లలో చూడండి, యంత్రాల్లో మీరు ఏదైనా పెడితే ఎక్కడికి అలా విడివిడిగా కొన్ని పార్టీలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఆటోమేటిక్ గా అవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. అదే విధంగా ఎప్పుడైతే అశ్రద్ధ అంటే చాలా రకాలు, అంటే ఐడెంటిటీతో చేసింది అశ్రద్ధే, ఇయ్యక తప్పుతుందా అని ఇలా భావనలతో చేసేవన్నీ కూడా, అంటే ఇంత పొడుగు చెప్పకపోయినా ఆ నేను భావనతో చేసినవి అన్నీ కూడా ఈ వైపు వెళ్ళిపోతాయి, నశించే వాటి వైపు వెళ్ళిపోతాయి. అవి మీకు ఇందా చెప్పినట్టుగా పాపము ఇలాంటివన్నీ తీసుకొస్తాయి, పుణ్యాలు పాపాలు. ఆ లెక్కలు మీకు కూడా బాగానే అర్థమయ్యాయి. అంటే అవన్నీ అలా జరిగిపోతాయి. ఎక్కడైతే భగవద్ ప్రీత్యర్థము ఇది పరమాత్మ కోసమే నేను చేస్తున్నాను, నాకు దీంతో సంబంధం లేదు అని బ్రహ్మనిష్ట కలిగి ఎవడైతే ఉంటాడో వాడివన్నీ సత్యం వైపుకు వెళ్తాయి. సత్యం వైపు వెళ్ళినది నశించనిది కాబట్టి, ఎల్లప్పుడూ ఉండేది కాబట్టి అది నీకు కర్మలను ప్రసాదించదు. కేవలము ఆ యొక్క సత్యమునందే నువ్వు నివసించేటట్టు చేస్తావు, స్థిరంగా ఉండేటట్టు చేస్తావు. అంటే ఏది ఎక్కువ ఉంటే అదే తూగుతుంది కాబట్టి మరి సత్యమే తూగేటట్టుగా నువ్వు ఆచరించాలి. అదే ఇక్కడ అశ్రద్ధ అంటే అర్థం. ఇష్టం లేకుండా ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. అంత పొడుగు చెప్పే బదులు నేనుతో చెయ్యకు, భగవద్ ప్రీత్యర్థం చెయ్యి. ఇంట్లో పనులు కూడా ఏమీ నష్టం లేదు, అన్ని భగవద్ ప్రీత్యర్థాలే. భార్య పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే మీ యొక్క అసలైన శాశ్వతంగా మీతో ఉండేవారు కాదు. వాళ్ళు మధ్యలో వచ్చారు, మధ్యలోంచి ఎవరు వెళ్తారో ఎవరు చెప్పరు. వాళ్ళ మధ్యలోంచి నువ్వే వెళ్ళిపోతావా వాళ్ళే వెళ్ళిపోతారో ఏది కూడా మీ చేతుల్లో లేదు. కాబట్టి ఎవరికి చేసినా కూడా భగవత్ ప్రీత్యర్థం అని చెయ్యొచ్చు. నా పిల్లల్ని నేను పెంచాను నువ్వు అనకూడదు. పరమాత్మ నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి వాళ్ళని నేను పోషిస్తున్నాను, వాటికి మంచి చెడ్డలు చెప్తున్నాను, నన్ను ఆ స్థానంలో ఉన్నాడు. ఆఫీస్లో ఉద్యోగం చేసినప్పుడు మీరు కూడా మీ కింద వాళ్ళకి కొన్ని చెప్తారు కదా, ఇది అంతే. కాబట్టి మీకు ఇచ్చారు, వీళ్ళని పోషించారా, వీళ్ళతో ఇలా ఉండు, వాళ్ళకి ఆ ధర్మం చేయి, వీళ్ళకి ఈ ధర్మం చేయి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన ఏది చెప్పాడో దాన్ని ఆయన యొక్క భావనతోనే చేసేస్తే పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు కదండి, ఒకరికి పని అంతా చెయ్యొచ్చని. అలా పవర్ ఆఫ్ అటార్నీ అసలు ఆయనదే నిజం పడితే ఆయనకు విడిగా ఇవ్వక్కర్లేదు. ఆయన లేకపోతే నువ్వు చేసేది ఏమీ లేదు. మరి ఆయన లేదే నేను ఏం చెయ్యలేదు అన్న పరమ సత్యం తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ నేను అనేది పెట్టుకోవటం వల్లనే నా నా గోళలు. కాబట్టి పరమార్థ సాధనలు ఎందు కానీ వ్యవహారంలో కానీ ఈ శ్రద్ధకు అత్యధిక ప్రాముఖ్యత. కాబట్టి ఈ శ్రద్ధ యొక్క అర్థాలు మారాయి. కాబట్టి కేవలం శ్రద్ధ అంటే ఐడెంటిటీ లేకపోవటమే శ్రద్ధ, నేను లేకపోవటమే శ్రద్ధ, బ్రహ్మనిష్టయే శ్రద్ధ. కాబట్టి ఏ రంగమందైనను అది విఫలమే అవుతుంది. ఇక పరమార్థ రంగమున వేరుగా చెప్పాలా కనుక శ్రద్ధ యొక్క ఆవశ్యకత సాధకుడు తెలుసుకోవాలి. ఇక గీత పూర్తయిపోతుంది, ఇంకొక అధ్యాయమే మిగిలింది. చూద్దాం. ప్రారంభంలో కూడా చెప్పబడింది. ఈ రెండవసారి దాంతో అయినా ఎంతమంది బ్రహ్మనిష్టను పెట్టుకుని బ్రహ్మత్వాన్ని పొందుతారు అని. 17 అధ్యాయాల వరకైతే జరిగిందా జరగలేదా అనేది మీకే బాగా తెలుసు, నేనేం చెప్పను, ఎవరిది వాళ్ళకే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కాబట్టి. కాబట్టి కృష్ణమూర్తి శ్రద్ధను గురించిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోలేదు. ఏ కార్యమైనప్పటికీ అది యజ్ఞమా దానమా తపస్సా ఏదైనా సరే శ్రద్ధతోటే చేయమని చెప్పారు.
కాబట్టి అది చెయ్యని దానితో సమానం అవుతుంది. అంటే భగవద్ ప్రీత్యర్థము నీవు ఐడెంటిటీతో చేస్తే అది చెయ్యనట్టే. అంటే మీకు అనిపించవచ్చు బాహ్యంలో ఇన్ని కనపడుతున్నాయి కదండి, మా ఆస్తులు ఉన్నాయండి, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉందండి, మా ఆధార్ కార్డు చూస్తే మీకు అర్థమవుతుందండి అంటే అవన్నీ నువ్వే శాశ్వతం కాదన్నప్పుడు అవన్నీ ఉంటాయా? తర్వాత ఆస్తులు ఇప్పుడు చూడండి, ఏవో బయట ఆస్తుల కోసం ఎలా కొట్టుకుంటున్నారో తెలిసింది కదా. అసలు ఆ ఆస్తులు ఎవరు తీసుకుంటున్నారో ఏమైపోతున్నాయో మీరు లేనప్పుడు మీకు ఏమిటి తెలుస్తాయండి? నువ్వు అప్పుడు వచ్చి ఆహా నా ఆస్తి ఇది ఎందుకన్నా కొట్టుకుంటారని పట్టుకుపోతావా? కాదు, చెప్పాం కదా, యంత్రంలాగా రెండుగా విభజించబడిపోయింది, పాపంగా పుణ్యముగా నానా రకాలుగా విభజించబడింది అది. కాబట్టి అదంతా కూడా ఆయన లెక్క ప్రకారం ఏంటో అదంతా జరుగుతుంది. కేవలం బ్రహ్మనిష్టతో ఉన్నవాడికి మాత్రమే ఆయన తన స్వస్థానాన్ని వాడి స్వస్థానాన్ని వాళ్ళు పొందేటట్టుగా శీఘ్రముగా, కాబట్టి అది లేనిదే అవుతుంది. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో మాకేం లభించకపోయినా పోనీ చేశాను కదా ధర్మం నేను అని నాకేమైనా పుణ్యం వస్తుందా పరలోకంలో అంటే అక్కడ కూడా ఫలించదు అన్నారు. అందుకే ఫలించదు అంటే పాపం ఉంది కదా అందులో. ఎప్పుడైతే అది నేను అన్నావో నువ్వు సంపాదించిన దాన్ని బట్టి నీకు డబ్బులు ఇచ్చిన ఎన్ని లెక్కలు వస్తాయండి, ఎన్నో వస్తాయి. ఒట్టి అన్నాన్ని ఎవడు తినడు. ఆ అన్నం ఉడకాలి అన్నా కడగాలి, నీళ్లు పోయాలి, స్టవ్ మీద పెట్టాలి, వెలిగించాలి, ఎన్ని ఉన్నాయి. మళ్ళీ వెలిగించి దానిని ఆపాలి, ఎప్పుడు ఆపాలో అప్పుడే ఆపాలి. ఆపిన తర్వాత ఎంతసేపు ఆగాలో అంతసేపు ఆగిన తర్వాతనే మరలా కంచంలో ప్లేట్లో పెట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి, నవలాలి, మింగాలి. ఉన్నాయి. రొట్టి అన్నం తినాలన్నా ఇన్ని ఉన్నాయి. మరి ఇన్నిటిలో నీకు లభించింది ఏంటండి? ఎంత కష్టపడితే అది వచ్చింది? నవిలి మింగాలి కదా, కనీసం నోట్లో పెట్టుకుని అది మింగాలి. అలా మింగినా మళ్ళీ గోలలే, సగం ఇది అవుతుంది. నవిలి మింగితేనే దాని యొక్క రసం మీకు తెలుస్తుంది అంటారు. కాబట్టి అక్కడ కూడా ఏం లభించదు. అంటే నువ్వు అనుకున్న పుణ్యం అయితే లభించదు. 10 రూపాయలు వేసాను, 10 రూపాయల పుణ్యం నాకు వచ్చిందా లేదా అంటే రాదు. అందులో 1 రూపాయి పుణ్యం అయినా వస్తుందా అంటే డౌటే. ఎందుకంటే అది నీ ధర్మ సంపాదన. ఏంటి సంపాదన? నిజంగా నువ్వు సంపాదించిందా, నీ తల్లిదండ్రులు సంపాదించింది దానం చేస్తున్నావా? ఇలా రకరకాల లెక్కలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే లెక్కల జోలికి హాయిగా బ్రహ్మనిష్ఠుంటే ఏ లెక్క లేదు. ఇక్కడ కూడా వంటే చెప్పాను. వంటకు పనికి వచ్చు పదార్థాలన్నీ సిద్ధముగా ఉన్నా వండువానికి ఏ శ్రద్ధ లేనిచో వంటకం ఎలా చెడిపోతుందో అలాగే అధ్యాత్మ క్షేత్రం నందు సాధకులు తక్కిన ఎన్ని గుణములు ఉన్నప్పటికీ శ్రద్ధ ఒక్కటి లేనిచో సాధన ఫలించదు. 15వ అధ్యాయం లాస్ట్ ఇదే చెప్పాడు. మరి శ్రద్ధ ఉండాలి, నిష్ట ఉండాలి. అంటే ఏంటి నిష్ట? ఇప్పుడు మీకు నిష్ట లేకపోతేనే కదా లభించలేదు అన్నది స్పష్టంగా అర్థమైంది కదా. వంటలో కూడా అంతే, శ్రద్ధ లేకపోతే అది ఎలా అవుతుందండి? నోట్లో పెట్టుకున్నప్పుడు కూడా సెల్ చూస్తున్నా టీవీ చూస్తున్నా చేస్తే సగం కిందే పడుతుంది. శ్రద్ధగా తింటే కదా ఏదైనా. అత్తరి వ్యర్థ పరిశ్రమయే. శ్రద్ధతో చేయని కార్యము అసత్తగు జగద్రూపముగానే ఉండును గాని సత్యమగు పరమార్థ రూపమును పొందదు. ఇంకా చక్కగానే చెప్పారు కదా. ఇప్పుడు ఏదైతే విశ్లేషణ చేసి చెప్పుకున్నామో దాన్ని ఒక వాక్యంలో చెప్పారు. కాబట్టి బాహ్యంలో నేనుతో చేసినవన్నీ కూడా మళ్ళీ నేనునే పొందింపజేస్తాయి, సందేహం లేదు. అవి ఏ నేనులో చెప్పలేరు. మీరు చేసినవి ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఆయన క్యాలిక్యులేట్ చేస్తాడు. కాబట్టి మళ్ళీ నేను అనబడే ఈ నేనునే ఇస్తాడని భావించడానికి లేదు. అది కూడా స్పష్టతగా తెలిసింది మీకు. ఇక్కడ మీకు స్పష్టత తెలియబడనిది అంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఏవి రహస్యాలు లేవు, అన్ని ఓపెన్ గానే చెప్పబడ్డాయి. కానీ అసలైన బ్రహ్మనిష్ట కలగలేదు. బ్రహ్మనిష్ట కలిగితే తప్ప బ్రహ్మం అవలేదు. సింపుల్ అది. కాబట్టి పరమార్థ రూపాన్ని అది పొందదు. కాబట్టి శ్రద్ధాభక్తులతో చేయాలి అంతే తప్ప ఎంతసేపు వేరేగా ఉండకూడదు. ధర్మం ఉండాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు చెప్పబడుతుంది ధర్మం. ధర్మమే బ్రహ్మము. కాబట్టి నీవు ధర్మంగా లేదు అన్నప్పుడు, నువ్వు ధర్మంగా చెయ్యనప్పుడు ఏదైనా సరే అది నీకు పాపాన్ని కలుగ చేస్తుంది. దానివల్ల నువ్వు అనుభవించవలసిందే. అందుకని అత్త ధర్మం అత్త చేయాలి, కోడలు ధర్మం కోడలు,
అలాగా ఎవరి ధర్మం వాళ్ళు చేయవలసినదే. కాబట్టి ధర్మ విరుద్ధమైనవి ఎప్పుడైనా సరే మీకు దుఃఖాన్నే కలుగ చేస్తాయి, బాగా గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు ప్రేమగా చూస్తే కదా నీ పిల్లలు చూస్తారు అనేది ఎంతటి నిజమో, నువ్వు ప్రేమగా చూసినా వాళ్ళు చూడకపోవచ్చు అనేది కూడా అంతే నిజం. అది ఎవరైనా సరే, అత్తలైనా కోడళ్ళైనా బంధువులైనా పిల్లలైనా ఏదైనా సరే. అంటే పరమాత్మ నియతి ఏమిటో అదే జరుగుతుంది. అంటే ఆ పరబ్రహ్మం ఏం రాశాడు, ఎప్పుడు ఏం రాశాడు, ఇవాళ ప్రేమగా ఉన్నవాడు రేపు పొద్దున కూడా ప్రేమగా ఉంటాడని నువ్వు చెప్పగలవా? ఇవన్నీ కూడా మరి పూర్వజన్మలో నువ్వు అనుభవించినవే. అనుభవించినావు అంటే నువ్వు చేసిన కార్యములు కర్మలు నేనుతో చేసావు కాబట్టి. అలాగే ఈ జన్మలో కూడా నేనుతో చేస్తున్నావు, నువ్వు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నావు. అభిప్రాయాలు ఏర్పరచుకున్న తర్వాత అది నేనుతో చేసిందే అవుతుంది. ధర్మాన్ని నిర్ణయించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదా? ధర్మం అది చెయ్యాలంతే. ఇంకా నిర్ణయించుకోవటము, ఆలోచించటము, డిస్కషన్ అనేది ఎక్కడున్నది అక్కడ? ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలని ఎందుకు చెప్తున్నారు? ధర్మం చెయ్యాలి కాబట్టి. కానీ ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి, కలిసే ఉండాలి. ఏదో ఫంక్షన్లు వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సరే ఇప్పుడు మన అదెవరు సౌమ్య, ఆయన చదువుకోవడానికి వెళ్ళాడు కాబట్టి ఆ అప్పుడు వెళ్ళొచ్చు. కానీ ఎలా ఉండాలి? ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలి, అంతే తప్ప వేరే ఇళ్లలో ఉండరాదు. పెళ్లి కాకుండా పిల్లని ఇంకో ఇంట్లో ఎవరి ఇళ్లలో ఉంచుతారండి? మన అనుకున్న వాళ్ళ ఇళ్లలో ఉంచుతారు, అంతే తప్ప వేరే ఉంచుతారా? పెళ్లి నిశ్చయమైందని తీసుకెళ్లి అత్తగారింట్లో ఉంచేసి వస్తారా? పెళ్ళయ్యాక అత్తగారింట్లోనే ఉండాలి, అంతే తప్ప మళ్ళీ ఏదో చుట్టపు చూపుగా రావాలి, లేకపోతే ఏదో చెయ్యాలి. ఇక్కడ పిల్లని ఉంచుకుంటే వీళ్ళది అధర్మం అవుతుంది, పిల్లని ఉంచుకోకపోతే వాళ్ళది అధర్మం అవుతుంది. అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఇట్లా ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఇవి చాలా న్యాచురల్ గా జరిగేవి కాబట్టి చెప్పబడుతుంది. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించకపోతే నీకు ఎప్పుడు కూడా సుఖం ఆనందం ఉండదు, ఏదో ఒక రకంగా బాధ కలుగుతూనే ఉంటుంది. అది ఏ రకమైన బాధ అంటే ఎలా చెప్తారండి, చెప్పడం కష్టం. అందువలన అందరూ కూడా జాగరూకులై ధర్మాన్ని మాత్రమే ఆచరించండి. ధర్మ ఆచరణే మీకు రక్ష. ధర్మం లేనప్పుడు అది మీకు రక్ష ఇవ్వదు, బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏ విధంగా మిమ్మల్ని తిరిగి బాధిస్తుందో చెప్పటం కష్టం. అందుకని అన్ని భగవద్ ప్రీత్యర్థంగా చెయ్యండి, నేను ఉన్న దాంతో చేయకండి. ఈ ప్రకారంగా ఇహలోకమున గాని పరలోకమున గాని శ్రేయము ఒసంగజాలని ఆ అశ్రద్ధను ముముక్షువులు అంటే సాధకులు పారద్రోలి సమస్త కార్యములందు శ్రద్ధను జోడించి తాను చేయు కార్యము అసత్తుగా అంటే నిష్ఫలముగా పరిణమించగా దైవరూపముగా అంటే బ్రహ్మరూపముగా పరిణమించులాగున చెయ్యాలి. అప్పుడే అతడు పరమార్థ పదమున శీఘ్రముగా ఉన్నతిని పొందుతాడు. అంటే ఆ యొక్క బ్రహ్మమును పొందుతాడు, అంటే తన స్వస్థానాన్ని తాను పొందుతాడు. కాబట్టి బాగా ఇది ఆలోచించుకోండి. కాబట్టి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, అంతే తప్ప వేరే చోట వారు ఉండరాదు, వేరే వాళ్ళు ఉంచరాదు. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి. ధర్మం చెయ్యండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే ఏది ధర్మం అని మీరు నిర్ణయించుకోవాలన్నా పరమాత్మనే శరణు వేడాలి, అంతే తప్ప నీకు నువ్వు నిర్ణయాలు తీసుకుని ఇది ధర్మము అని అనరా. లేదా గురువులని అడిగి తెలుసుకుని దాన్ని ఆచరించి తీరాలి. కాబట్టి ఏదో ఒక రకంగా మనము ఆనందంగా ఉంటే చాలు అంతే అని అనరా. అందువల్ల ధర్మం వైపుగా ఉండండి, మీ ధర్మాన్ని ఆచరించండి. అది ఎవరైనా సరే సామాన్యంగా ఈ ఇళ్లలోనే అంటే దైనందిన జీవితము ఈ యొక్క బాహ్యం అంటే బాహ్యమైన వారి పట్ల కాకుండా ఇంట్లో ఉన్నవారు అత్త కోడళ్ళనండి, తండ్రి కొడుకుల అసలు ఈ బంధం ఇంట్లో ఎక్కువగా ఉండే బంధాల దగ్గరే అధర్మం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉండేది వాళ్ళతోటే కాబట్టి అక్కడే ఉంటుంది. అక్కడ చాలా జాగరూకతతో ఉండండి. కొడుకు ఇక్కడ లేడు కదా అని కోడల్ని పుట్టింటికి పంపించరా. పెళ్లి చేసిన తర్వాత కోడలు అత్త ఇంట్లోనే ఉండాలి. ఏదో పండగకి పబ్బానికి వెళ్ళవచ్చు, ఇంకేదన్నా ఇబ్బందులు చెప్పలేనివో చెప్పకూడనివో అలా అంటే అది వేరే విషయం, అంతే తప్ప. ఎందుకంటే మీ ఇంటికి తీసుకొచ్చుకున్న కోడళ్ళు మీ ఇంట్లో ఉంటేనే అది ధర్మం,
అంతే తప్ప మరలా పుట్టింట్లో ఉంచటం అనేది ధర్మం కాదు. కాబట్టి ధర్మయుతులుగా ఉండండి. ధర్మమే మీకు పరమ రక్ష. అదే ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే దైనందిన జీవితంలో ఇందులోనే ఈ గృహస్థ ఆశ్రమాల్లోనే కొంత అధర్మం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, బంధాలు ఉంటాయి కాబట్టి ఆ బంధాల పట్ల జాగరూకతతో ఉండండి. మీ ధర్మాన్ని మీరు ఆచరించండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 పరమాత్మ బోధ కూడా చివరికి వచ్చింది. జగద్గురువులైన కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన అనటం కన్నా అతన్ని నిమిత్త మాత్రుడుగా చేసుకుని ముందు రాబోయే కలికాలంలో ప్రజలకి ఉద్దేశించి చేసిన జనులకి, ఎవరైతే మోక్షం కోరుకుంటారో, జన్మరాహిత్యం కోరుకుంటారో వారికి కనీసంగా దైనందిన జీవితంలో ఒక ధర్మంగా, నీతిగా ఎలా బతకాలో అది తెలిసిన వాడు మరుజన్మలో అయినా కాస్తైనా ఉత్తమ జన్మను పొందగలుగుతాడు. అంటే పాపపుణ్యాలను అలా ఆయన బోధ చేశారు. ఇక ఆ బోధ చివరికి వచ్చింది. ఇక్కడ ఈ బోధ వలన ఎవరిలో ఎంత మార్పు వచ్చినదని, ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు అవన్నీ అనవసరమైన విషయం. జరిగిపోయిన కథతో మనకి పర్లేదు. ఇప్పుడు జరగవలసినది ఏమి, ఎంతమందికి అంటే మీలో ఉన్న ఇప్పుడు ఈ సత్సంగంలో ఉన్న వారందరూ కూడా మీ యొక్క దైనందిన జీవితంలో నిజంగా ధర్మంగా, నీతిగా ఉంటున్నారా? బాగా గుర్తుపెట్టుకోండి, పరమాత్మ తప్ప అన్యము లేదు. పరమాత్మ వల్లనే మీకు ఏది కలిగినా అది శాశ్వతంగా అంటే ఇక్కడ అర్థము మీరు పోయినా అలా అని కాదు, మీకు దానివల్ల అఖండమైన ఆనందం లభిస్తుంది. నేను మోక్షం గురించి చెప్పటం లేదు. మీ దైనందిన జీవితంలో కూడా మీరు ధర్మంగా ఉండి ఆ పరమాత్మనే గనక ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చిన ఐశ్వర్యము అంటే ఇక్కడ సుఖ సంతోషాలు, ఇంట్లో పిల్లలు చక్కగా ఉండటం, పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండటం, మీరు ఆరోగ్యంగా, ఇలాంటివన్నీ కూడా ఐశ్వర్యము అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ పూర్వజన్మ కర్మను అనుసరించి మీకు కొంతమందికి శారీరక ఇబ్బందులు, అంటే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు రకరకాలుగా కనిపించవచ్చు, రకరకాలుగా ఉండవచ్చు, లేకపోవచ్చు కూడా. లేనంత మాత్రాన కర్మ లేదు అనడానికి లేదు, ఏది లేదు. ఎందుకంటే ఆయన లెక్కలు మీకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు మానవులుగా పుట్టారు. అద్వైతం గురించి కొంచెం పక్కన పెడదాం. మానవులుగా పుట్టారు, ఆలోచన శక్తి మీకున్నది. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ఆ యొక్క విచక్షణ జ్ఞానాన్ని కూడా మీకు అందరికీ ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి మనకు అనుకూలంగా ఒక రకము, మనకు అనుకూలం లేకపోతే ఇంకో రకంగా ఉంటూ ధర్మాన్ని పాటించకపోతే దాని ఫలితము వచ్చే జన్మాన్ని మీరు ఎప్పుడూ కూడా తేలిగ్గా తీయరాదు. ఎవరు చెప్పొచ్చారు? మరో సెకండ్ ఏమవుతుందో మీరు చెప్పగలరా? ప్రాణం పోతే గొడవే లేదు అసలు. కానీ ఆ ప్రాణం పోకుండా ఎంతో మందిని చూస్తున్నారు.
జీవోత్సవాల్లాగా అనండి, రకరకాల బాధలు పడుతూ ఎంతో ఇదిగా ఎన్నో చూశారు, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు మీకు జరగవా, జరుగుతాయా అనేది మీకు మీరు నిర్ణయించుకోవాలి. కాబట్టి మీ దైనందిన జీవితంలో అనవసరంగా ఎవరినైనా మీరు బాధలకు గురి చేస్తున్నారా, మాటలతో గాని చేతలతో గాని? ధర్మాన్ని, నీతి నియమాలని పాటిస్తున్నారా లేదా? నిన్ననే చెప్పారు, నిష్ఠ, ధర్మనిష్ట, బ్రహ్మనిష్ట. కాబట్టి ఇక్కడ డబ్బు కోసం మనము చాలా సహజంగా జరిగేది ఏమిటంటే, దైనందిన అంటే ఈ బాహ్యంలో డబ్బు కోసమే రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. బాగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు అన్యాయంగా సంపాదించిన డబ్బు అది నిలవదు. అది మిమ్మల్ని రోగ రూపంలో బాధ పెడుతుంది ఈ జన్మలోనే. అగ్ని ప్రమాదాల వల్ల కావచ్చు, ఇంకో దాని అలా ఒక 7 కారణాలు చెప్తాడు ఆయన. అవి కొంచెం భయంకరవి కాబట్టి ఇంకా చెప్పట్లేదు, రెండే చెప్తున్నాను. రోగము, అగ్ని ప్రమాదము, వరదల ప్రభావము, దేని వల్ల, దొంగల భయం, వీటి వల్ల నశించవచ్చుగా. ఇక తర్వాత ఘోరాలు నేను చెప్పక్కర్లేదు ఇంకా. కాబట్టి అన్యాయంగా సంపాదించిన డబ్బు ఆ విధంగా నశిస్తుంది. అందువల్లనే ఏదైనా మీకు ఏది రావాల్సి అంటే బ్రహ్మనీతి ప్రకారం మీకు ఏమిటో అది మీరు స్వీకరించినప్పుడు, మీరు అది లక్షలున్నా కోట్లున్నా ఆఖరికి ఏదో ఈ రోజుకి గడవడానికి ఉన్నా కూడా వాడు తృప్తిగా ఉంటారు. ఎందుకు? అది ఈశ్వరుడు ఇచ్చాడు. వాడి మనసులో వేరేవి రావు, వాడు హాయిగా ఉంటాడు. ఎందుకు? వాడికి ఈశ్వరుడు మీదే నమ్మకం తప్ప అనవసరమైన వాటి మీద నమ్మకం లేదు. ఆత్మని నమ్మండి తప్ప అనవసరమైన ఇలాంటి విషయాల జోలికి వెళ్ళకండి. ఏమవుతుందంటే మనసుని పిచ్చెక్కేటట్టు చేస్తుంది. ఎవరికి ఏమర్థమవుతుందో మీరు చెప్పగలరా? అందుకని అనవసరమైన వాటి జోలికి వెళ్ళకండి. చివరికి వచ్చింది కాబట్టి ఒకసారి బాహ్యంది చెప్పి మోక్షంలోకి మిమ్మల్ని తీసుకెళ్దాం. కాబట్టి బాహ్యంలో నిజంగా మీరు సంపాదించిన దానితో, మీకున్న దానితో మీరు కనుక ఏమాత్రము అసంతృప్తి లేకుండా తృప్తిగా ఉంటే అది మీకు అన్ని ఇస్తుంది. ఈశ్వరుడిని నమ్మండి. పరమాత్మ ఉన్నది పరమాత్మే. కాబట్టి వాటిని వీటిని నమ్మకండి, హాయిగా ఉండండి, పరమాత్మ ధ్యానం చేసుకోండి చాలు. అనవసరమైన వాటికి వెళ్తే ఆ బుర్ర పాడైపోతూ ఉంటుంది. లేనిపోని ఆలోచనలు, లేనిపోని ఇవి వచ్చి ఇంకా ఏదో చేద్దామని ఆ డబ్బు వ్యామోహంలో పడి కొట్టుకుపోయి చెయ్యరాని పనులు చేస్తారు. ఇక సార్ చెప్పక్కర్లేదు, సినిమాల్లో చూస్తారు కదా. కాబట్టి అనవసరమైన ఇక్కడ ఎందుకు మీ అందరికీ చెప్పవలసి వచ్చిందంటే, మీరందరూ ఒక సత్సంగం అని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సత్సంగం యొక్క ముఖ్య ఉద్దేశము కూడా ఈ శరీరం ఉన్నప్పుడే మీరు ఆ యొక్క బ్రహ్మానందాన్ని అంటే ఆ బ్రహ్మం యందు స్థిరముగా ఉండడానికి, మిమ్మల్ని కోపడినా ఏది చేసినా ఉద్దేశం అదే ఉంటుంది. ఎందుకంటే సత్యముతో సంగం అని చెప్పాను. సత్సంగము అంటే ఏదో అందరు కలుసుకుని ఒక గంట సేపు ప్రవచనం వినేసి తర్వాత కబుర్లు చెప్పుకుంటూ 4 రకాలు వండేసుకుని తినేసి ఎంజాయ్ చేయటం కాదు. ఇదేమి ఏంటది, ఏంటంటారు మీరు ఆడవాళ్ళు పెట్టుకుంటారు ఏంటది, చిట్టి ఏంటది, కిట్టి పార్టీ. కిట్టి పార్టీ. ఇది కిట్టి పార్టీ కాదు, ఇది సత్య సంగము. సత్యముతో అంటే బ్రహ్మముతో సంగం. కాబట్టి ఆ బ్రహ్మ సంగము అన్నప్పుడు అందరూ కూడా అదే విధంగా ఉండాలి. లేకపోతే మిమ్మల్ని కోపట్టం ఎందుకు? సత్యంతో సంఘం చేయాలి కానీ మనుషులతో సంఘానికి గురువు ఇంటికి రావక్కర్లేదు, లేదా అరుణాచలం రావక్కర్లేదు, లేదా ఎక్కడ సత్సంగం జరిగితే అక్కడికి రావాల్సిన అవసరం ఏముందండి? ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మీరందరూ గ్రహించవలసినది, మీరు సత్యముతో సంఘము పొందాలి. ఆ సంఘమే మిమ్మల్ని మీ యొక్క అసలైన స్థానం ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్తుంది. ఎంత బజార్లు తిరిగినా, ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి ఇంటికి చేరితే కదా రిలాక్స్ అవుతారు. మీరు జీవుడుగా అంటే కేవలం మానవుడు అనే కాదు, ప్రతి దాంట్లోనూ జీవత్వం ఉన్నది. చీమ, దోమ,
మనం అన్న ఎప్పుడు చూసిన పేడ పురుగు బురద పురుగులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేటికి వాటికి జీవుళ్లే కదా. అవన్నీ అన్నీ స్వస్థానమైన బ్రహ్మస్థానం చేరినప్పుడే ఆ యొక్క పరమానందం లభిస్తుంది. మరి ఆయన గోచిగుడ్డ కూడా పెట్టుకుని, కేవలం గోచిగుడ్డ పెట్టుకుని కూడా ఆనందంగా ఎలా ఉండగలిగాడు రమణ మహర్షి? ఆయనకి కోట్ల ఆస్తులు ఉన్న శిష్యులు ఉన్నారు, పట్టు పీతాంబరాలు అడగక్కర్లా అసలు. ఆయన అంటే తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఆయన చేశారా? మరి ఎందుకని ఆయనకు అంత ఆనందం ఉన్నది? ఆయనకి దేహం మీద ఉన్నది బ్రహ్మం అని తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మనిష్టలోనే ఉన్నాడు, కాబట్టి బాహ్యానికి అంటే అలాగే ఈ దైనందిన జీవితంలో మీరు అనవసరమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తే, ఇప్పుడు చూడండి ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ పని చేయాలి కానీ అనవసరమైన వేరే పనులలో చేస్తే సరే, ఏదో అన్యాయం చేసిన వాడు కొన్నాళ్ళు ఉన్నా ఏం జరుగుతుందో అయితే తెలుసు కదా, సిన్సియారిటీ ఉన్న వాళ్ళకి. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు అదే పని చేస్తే ఆ పని పూర్తవుతుంది. లేదనుకోండి అంటే అది కాక వేరేది చేసినప్పుడు ఎలాంటి తలకాయ నొప్పులు వస్తాయో తెలుసు. ఇక్కడ సత్యముతో సంఘము అనేదే ముఖ్యమైనది. మనం చేసేది అదే, బోధ యొక్క లక్ష్యము అదే, ఉద్దేశము అదే, పరమాత్మది కూడా అదే. వశిష్ఠుల వారు చెప్పినా ఎవరు చెప్పినా అష్టావక్రులు బోధించిన సత్యముతో సంఘము అంటే ఆ బ్రహ్మము యందు స్థిరముగా ఉండటం. బంధము ఆయనతో తప్ప బాహ్యంతో కాదు. ఇక్కడ వదిలేయమని చెప్పట్లేదు, అందరూ ఉంటారు, కానీ ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలుస్తుందా? ఎంత కపటత్వం ఉంటుందండి భార్యాభర్తల మధ్యలో. కపటత్వం లేదా? నిజంగా నిష్కర్షగా మాట్లాడితే వాళ్ళల్లో లేదా అండి కపటత్వం? ఉన్నది. తల్లి కొడుకుల మధ్యలో లేదా? లేదు అని మీరు అంటే కూడా నేను ఒప్పుకోను, ఉన్నది. కపటత్వం కనపడుతుంది. అలా ఏ బంధంలోనైనా నిజంగా కపటత్వం లేకుండా ఉన్నవాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు, హాయిగా ఉంటారు. ఏమిటి అనేది వాళ్ళకి ఏమి దిగులు లేదు, ఇలా మాట్లాడాలా అలా మాట్లాడాలని ఆలోచించక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా తాము చేసినది చెప్పరు, తాము ఎలాంటి వారో చెప్పరు. చెప్పుకోవాల్సిన అవసరమా ఉందా చెప్పండి? తల్లిదండ్రులు మేము కష్టపడి పెంచామని అంటే, ఇది పాతదైనా ఒకసారి చెప్తున్నాను కదా, మోక్షానికి వస్తున్నారు, ఇక చివరికి వచ్చాం కాబట్టి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నారు. అలాంటి ఆలోచనలు, ఎంత కష్టపడి పెంచాము అంటే మరి పెంచాలి, కన్నారు కదా, నా పిల్లలను చెప్పుకుంటున్నారు కదా, కాబట్టి పెంచాలి. కష్టపడటం అంటే ఏంటి? కష్టపడ్డారు చెప్పండి అసలు. కాబట్టి అది మీ ధర్మం. పిల్లలు కావాలనుకున్నారు, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. దేశానికి కాకపోయినా మీకైనా ఉపయోగపడాలి కదా. కాబట్టి మీరు చేసిన దాన్ని అంటే ఇక్కడ కేవలం పిల్లలది ఎందుకంటాం, తల్లిదండ్రులు పిల్లలు ఎందుకంటే ఇది సహజంగా కనపడే ఇది కాబట్టి, తర్వాత పక్కవాడు. కాబట్టి మీరు ఏది చేసినా ఉద్యోగం చేశారనుకోండి, అది మీ ధర్మం, పోషించాలి కాబట్టి ఉద్యోగం చెయ్యాలి. కాబట్టి ఏది చేసినా నేను కాబట్టి చేశాను అని అనరాదు. కొంతమంది భార్యాభర్తల మధ్యలో మాటలు ఎలా ఉంటాయంటే, భర్త ఏమంటాడు, మా అమ్మ వాళ్ళు నన్ను చాలా కష్టపడి పెంచారంటారు. అంటే ఈ మధ్య రీల్స్ వస్తున్నాయి కాబట్టి నాకు ఇది గుర్తొచ్చు. అప్పుడు భార్య అంటుందా, మరే మా అమ్మ వాళ్ళు నన్ను జొమాటోలో పట్టుకొచ్చారు లేకపోతే ఎక్కడో పట్టుకొచ్చారు అని అంటుంది. తప్పు కదా ఆ మాట. కొడుకుని పెంచితే ఆడపిల్లని పెంచకుండా ఏమన్నా ఇది చేశారా? అంటే ఇప్పుడు నువ్వు అబ్బాయిని ఎంత కష్టపడి పెంచుతావో అమ్మాయిని అంత కష్టపడి పెంచటమే కదా. ఏదైతే ఏంటి, ఇంకా అమ్మాయిలకే ఖర్చు ఎక్కువ అని చెప్పాల్సి. సరే, అవి ఖర్చుల గురించి వెళ్ళొద్దు, ఎవరైనా అంతే కదా. కాబట్టి ఈ మాటలు రాకూడదు. మా అబ్బాయిని నేను ఇంత కష్టపడి పెంచానని ఆ పిల్ల అంటే, మరి ఆడపిల్ల తల్లిదండ్రులు ఏమన్నా జొమాటోలో రెడీమేడ్ అమ్మాయిని తెచ్చుకున్నారా? లేదు కదా. వాళ్ళు కష్టపడి అంటే చెప్తున్నాను, మనసులు మీలో ఆ మనసుల్లో భేదభావం రాకుండా ఉండడానికి ఇవన్నీ క్షణికంలో భేదభావాలు కలుగ చేస్తాయి. కాబట్టి అలా ఎప్పుడూ భావించరు. కాబట్టి ధర్మంగా ఉన్నారా లేదా, ఒక్కసారి పెళ్లి చేసిన తర్వాత కోడలు మీ ఇంటికి వచ్చిన తర్వాత కోడలి యొక్క సర్వ హక్కులు మీకు ఎలా ఉంటాయో కోడలి యొక్క బాధ్యత కూడా మీదే అవుతుంది అప్పుడు. అంతే తప్ప కోడలి అధికారం మంది, కోడలి మీద అధికారం చేయొచ్చు, లేదా కోడలు మాకు పనులు చేయాలి, లేదా కోడలి జీతం మాకు ఇవ్వాలి, అన్ని మాకు చేయాలి అని మరి కోడలి మటుకు వేరే అంటే ఎలా కుదురుతుంది? అంటే ఇది సామాన్యంగా జరిగేది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి అంటాను కాబట్టి అనవసరంగా అపార్థాలు చేసుకుంటే నేనేం చేయలేదు. ఇవి సహజంగా మామూలు మాటల్లో వచ్చేది కాబట్టి చెప్తున్నాను.
నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఫ్రెష్ గా ఎవరన్నా వచ్చారు అనుకోండి, ఎవరి బాధలు ఏవో ఉంటాయి కదండి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రకరకాలుగా ఉంటాయి. ఎక్కువగా ఇదే కదా గృహస్థాశ్రమంలో జరిగేది. వీటన్నిటిని పక్కన పెట్టి మీరు సత్సంగంలో ఉన్నారు అంటే సత్యంతో మీరు అనుబంధం పెట్టుకున్నారు. సత్యం ఎప్పుడవుతుంది? నువ్వు ధర్మంగా ఉన్నప్పుడే అది సత్యం అవుతుంది. ధర్మం కానప్పుడు అది నిన్ను బాధించి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి, అధర్మంగా ఉంటే అది నిన్ను ఎలాగోలాగా బాధించి తీరుతుంది. అదేదో వచ్చే జన్మలో నికృష్టపు జన్మలు వస్తాయి, అవన్నీ కూడా ఎంతో అది వేరేది. కానీ ఈ జన్మలో మీరు చేసిన కొన్నిటికి పరమాత్మ మీకు అంటే మీలో మార్పు కలిగించడానికి అనుకోండి, ఏదన్నా అనండి, మీ చేత అనుభవింపచేస్తారు. ఆయన ఆయన ప్లానింగ్ లో ఎప్పుడు ఏది ఎందుకు ఎలా జరుగుతుందో మీరు చెప్పగలరా? ఏ క్షణం ఈ క్షణం బ్రహ్మాండంగా ఉన్నాను అనొచ్చు, రెండో సెకండ్ లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? పరమాత్మ తప్ప ఎవరు చెప్పరు. అందువలన ఇక మోక్షంలోకి వెళదాం. కాబట్టి అందరూ కూడా సత్సంగంలో ఉన్నవారు మాకు ఆనందం కావాలి, పరమాత్మే కావాలి, మీరు పరమాత్మే కావాలి అని ధర్మంగా ఉండండి, మీకు మోక్షం ఆయనే ఇస్తారు. ఎందుకంటే ఉన్నది మోక్షమే, మీరు పరమాత్మే కాబట్టి అది అప్పుడు మీకు అత్యంత సులభం అయిపోతుంది. అసలు అక్కడ కష్టమే లేదు, మీరు సాధన కూడా చేయక్కర్లేదు. కాబట్టి అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, బోధలు అయిపోతున్నాయి అనుకున్నంత మాత్రం సరికాదు, ఆ బోధల యొక్క ఆచరణ కూడా జరగాలి. కాబట్టి ధర్మంగా ఉన్నారా లేదా, ఇది అందరితోటి, కేవలం మీ పిల్లలతోటి మీ ఇంట్లో వాళ్ళతోటే కాదు, అందరితో మీరు మీ ధర్మాన్ని మీరు చక్కగా అనుష్ఠానం చేస్తున్నారా లేదా అన్నదే అసలైన పాయింట్. కాబట్టి మోక్షం అంటే విడుదల, బంధము నుండి విడుదల. బంధం అంటే మళ్ళీ తల్లి పిల్లలు అత్తగా ఇలాంటివి కాదండి. బంధము అంటే నేనుతో బంధం. నువ్వు నేను ఎప్పుడు ఐడెంటిటీ అంటే ఐడెంటిఫికేషన్ అనే బంధం నుంచి నువ్వు ఎప్పుడు వైదొలుగుతావో అప్పుడు నువ్వు పరబ్రహ్మం అవుతావు. బాహ్యాన్ని వదిలేస్తే ఉన్నది బ్రహ్మమే అని చెప్పుకున్నా కదా. బాహ్యమైన నేను ఎప్పుడైతే వదిలేస్తారో బ్రహ్మము ఉన్నాడు, మిగిలింది అదే. కాబట్టి ఇక్కడ విడుదల అంటే బంధము నుండి విడుదల అంటే ఈ నేను నుండి విడుదల. నేను లేదు ఇంక అక్కడ, అన్ని జరుగుతున్నాయి, ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది, అన్నిటా వ్యవహారం, బాహ్య వ్యవహారాలు అన్ని జరుగుతూనే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అంటకుండా అలా ఉన్నాడు అన్నమాట. అది మోక్షం అంటే. అలాగే సాంసారిక దుఃఖము నుండి, జనన మరణముల నుండి విడుదల. కాబట్టి సంసారం అంటే కేవలం మీ ఇల్లే సంసారం కాదు, ఈ ప్రపంచం ఎన్ని ఉన్నాయండి, కేవలం ఇంట్లో వాళ్ళతోటే ఉందా, బయట వాళ్ళతో లేదు. వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా కూరల వాళ్ళు, పొద్దున్న లేచింది మొదలు ఎన్నిటితో సంబంధం అండి, పని వాళ్ళు, ఇలా ఇది సంసారం. ఆ దుఃఖము, దుఃఖం లేదా, పనమ్మాయి మానేస్తే ఎంత గోలండి, లేచింది మొదలు లేవగానే పనమ్మాయి వస్తుందా రాదా అని ఎంత దిగులు, అబ్బా రాలేదా అని అదో పెద్ద ఇష్యూ లాగా ఎంతమందికి ఫోన్లు చేసి చెప్తారండి, పనమ్మాయి రాలేదు పనమ్మాయి రాలేదు అని. దుఃఖం అదే కదా, బాధ దుఃఖము. జనన మరణముల నుండి విడుదల ఇంకొకటి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నేను నుండి విడుదల పొందుతావు అప్పుడు ఇహ నీకు జన్మ అనేదే లేదు. కాబట్టి ఈ నేనుని ఎలా పోగొట్టుకోవాలనే దానికి మీకు ఎంతో బోధ జరిగింది. ఆ నేను వల్ల ఎంత దుఃఖాలు పొందుతున్నారో మీకు అందరికీ అనుభవమే. ఎక్కడెక్కడ మీరు ఈ కొంత సాధన చేసి ఎక్కడెక్కడ నేను వదిలేశారో అక్కడ మీరు ఎంత ఆనందం పొందారో అది మీకు అనుభవమే. ఇక మిగిలింది పూర్తిగా వదలటం అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు అనే దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సరే, ఎన్ని రీజన్లు ఉన్నా పూర్తిగా నేను వదిలితే తప్ప మీరు పూర్ణానందాన్ని పొందలేరు, అందులో ఏమీ సందేహం లేదు. పూర్ణమైన నేను ఆ పూర్ణ ఆనందం అయినప్పుడే జనన మరణముల నుండి విముక్తి. అంతేగాని కొంత నేను వదిలేశాను కాబట్టి ఏమండి కొంత దూరం వెళ్ళాము, బ్రేక్ జర్నీ చేసి మళ్ళీ వెళ్తామంటే కాస్త తొందరగా వెళ్తారు, అలా ఉండదు ఇక్కడ. అట్లా బ్రేకింగ్ లేవు ఇక్కడ, ఒకటేసారి వెళ్ళాలి అంతే తప్ప బ్రేక్ జర్నీస్ లేవు. కాబట్టి ఇక్కడ మీరు ఏమండి కొన్నిట్లో నేను వదిలేశాను, ఇంకా కొన్నిట్లోనే ఉంది, పర్వాలేదంటారా అంటే లేదు. ఎందుకంటే ఆ కొన్ని నిన్ను మళ్ళీ మొత్తం నేనులోకి తీసుకెళ్తాయి. నెగటివిటీకి పవర్ ఎక్కువ కదండి. అందుకని మీరు ఆ నేనుతో వ్యవహారం చేస్తూనే ఉంటే అది మొత్తం లాగేసుకుని ఇక మీ చేత అన్ని అరాచకాలు చేస్తుంది.
నేనుతో అరాచకాలు కాదా చేసినవి? అవును మాట వినడానికి వేరేగా ఉన్నా అవును జరిగేదంతా దుఃఖమేగా. అరాచకం అంటే ఏంటండి? దుఃఖాన్ని కలిగింపజేస్తుంది, అవును అధర్మమే ఉంటుంది. నేనుతో మీరు ధర్మంగా ఉన్నారండి అన్ని చోట్ల, అన్ని సమయాల్లో? ఉండలేరు అనేది తర్వాత విషయం. ఎందుకు ఉండలేరండి? నేనుతో ధర్మం చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. అయితే అన్ని సమయాల్లో సర్వకాల సర్వావస్థల యందు నేనుతో మీరు ధర్మంగా ఉన్నారా? ఉన్నవాళ్ళు ఉన్నారు. రమణ మహర్షి లేడా? వివేకానందుడు, రామకృష్ణ పరమహంస అందరు ఉన్నారు. ఉండలేరు అనకూడదు. ప్రేమ మనసులో ఇష్టమైతే ఎందుకు ఉండలేరు? ధర్మంగా ఉండలేవా? నేను ఉంటాం ఉండగలుగుతా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు ధర్మాన్ని వదలకుండా ఉంటే నిన్ను ఆ ధర్మమే, ఆ పరమాత్మ కాపాడుతుంది. కానీ నేను ఉండలేనండి అంటే, ఉండలేను అన్నది నేను. ఈ నేను ఇంకొంచెం అంటే ఇంకో ఊబిలోకే పడేస్తుంది తప్ప నిన్ను తీసుకురాదు. అందుకే నిర్భయత్వం. ఎస్, నేను ధర్మంగానే ఉండి తీరుతాను అన్న నిర్భయత్వం ఉన్నవాడికే ఈ జనన మరణం నుంచి తప్పించుకోగలుగుతాడు వాడు. కాబట్టి జనన మరణం నుండి తప్పించుకోవాలి అంటే ఆ నేను పూర్తిగా వాడు లేస మాత్రంగా కూడా నేను భావన ఉండరాదు. ఏం పర్వాలేదండి నేను ఉంటే అని అంటే, ఏం పర్వాలేదు అంటాడు పరమాత్మ కూడా. సరేరా, జన్మలు రెడీగానే ఉన్నాయి, యూ డోంట్ వరీ అంటాడు. బంధ విముక్తి అని భావం. అట్టి బంధ విమోచన రూపమగు కైవల్యము అంటే ఆ మోక్షము త్యాగము చేత లభిస్తుంది. ఆ త్యాగము ఇందాక చెప్పిన నేనుని త్యాగం చెయ్యటమే ఐడెంటిఫికేషన్. నేను నేను నేను. ఎందుకంటే ఈ నేను ఉన్నవాడికే డబ్బు కావాలి, ఇంకా ఏవేవో కావాలంటాడు. ఉన్నదాంతో తృప్తి పడడు, ఇంకేవో కావాలంటాడు. ఎందుకంటే అది హాయిగా ధర్మంగా సంపాదన చేసి ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉంటారు కదా. ముందు ఆనందం లేనప్పుడు ఎంత డబ్బు ఉంటే మటుకు ఏమైందండి? మీరు పెద్ద పెద్ద వాళ్ళల్లో చూస్తూనే అన్నారు, రోగాలు కానివ్వండి ఏదైనా సరే లేవా? మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ లేవని మీరు అనగలరా? కాబట్టి త్యాగము చేత నేను అన్న ఐడెంటిటీ త్యాగం చెయ్యాలి. త్యాగం చేయాలంటే ఏం చేస్తారండి? ముసుగేసి కూర్చుంటారా? కాదు కదా. మీ వ్యవహారాలన్నీ చేస్తారు, ధర్మంగా ఉంటారు. ఎక్కడ నేను చేశాను, నేను అన్న గొప్పతనం పెట్టుకోరు. కార్డు వేసుకుంటారు కదండి, ఐటీ వాళ్ళు మెళ్ళో కార్డు వేసి పోవాలి. వాడు అక్కడ స్వైప్ చేయాలి కాబట్టి వాడు కార్డు వేసుకుంటాడు, తప్పదు. ఉద్యోగ ధర్మం అది. మరి అంతమంది ఉద్యోగులు ఎవడు గుర్తు పెట్టుకుంటాడండి? కార్డును ఐడెంటిటీ అది నెంబర్ ఏదో ఉంటుంది, అప్పుడు వాడు లోపల పంపిస్తాడు సెక్యూరిటీ వాడు. మరి డాక్టర్లు తెల్లకోట వేసుకుంటే తెలుస్తుంది, కానీ లేకపోతే వాడు కూడా అంటే వాడు పేషెంట్ తెలియదు ఎవరికి కదా. తెల్లకోట అని వాళ్ళకి పెట్టారు. లాయర్లకి నల్లకో, అలా ఒక ఐడెంటిఫికేషన్ పెట్టారు. అది ఆ దాని ధర్మానికి అక్కడ వేసుకోవాలి. అంతేగాని రోడ్డు మీద కూడా నల్లకోటేసి తిరుగుతారండి వాళ్ళు. ఏమన్నా ఎక్కడ ధర్మం అక్కడే చెయ్యాలి. అలాగే మీరు మీ యొక్క ధర్మం, మానవ ధర్మం, గృహస్థగా ఏ ధర్మం, భార్యగా ఇలా ధర్మాలు, ఆ ధర్మాలు చేసినప్పుడు గుర్తింపు ఎందుకండి? పూర్వకాలం అమ్మలు మరి 9 మంది 10 మంది ఉండేవారు ఒక్కొక్కరి ఇంట్లో. వాళ్ళు ఏమన్నా ఇది చేశారా? ఒకడు చదువుకునేవాడు, ఒకడు చదువుకోని వాడు ఉండేవాడు, ఎలాగో ఉండేవాడు. బోర్డు రకరకాలు. ఒక అక్క, పెద్ద అక్క చదువుకుంటే పెద్ద అక్కకి తన కొడుకు వయసున్న తమ్ముడు ఉండేవాడు. కానీ కొడుకుని తమ్ముడిని కూడా, అంటే నేను చూసాను కొన్ని ఫ్యామిలీస్ ఇద్దరిని సమానంగా చూసేది. ఆ అక్క దగ్గరే ఉండి చదువుకునేవాడు, తమ్ముడిని కూడా తన కొడుకు లాగానే పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఉన్నారు పూర్వకాలం. ఆ ధర్మం కాబట్టి వాళ్ళు అంత చక్కగా ఉన్నారు, చేయగలిగారు. ఇప్పుడు చేయగలరండి? ధర్మం లేని వాళ్ళు చేస్తారా అలాగా? వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే చూడగలరా? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, అన్ని వాళ్ళకి అన్ని జరిగాయి. కాబట్టి ఇక్కడ ధర్మం, త్యాగము అంటే నేను చేశాను, నేను ఫలానా, నేను గొప్పవాణ్ణి, నేను ఇదని, నేను అందగత్తని, నేను అందంగా ఉన్నాను, ఇలాంటివన్నీ ఐడెంటిఫికేషన్. దేనికండి ఆ గుర్తింపు? ఎంతసేపు ఆ గుర్తింపు చెప్పండి అసలు? దేనికి ఆ తాపత్రయం? దేనికి? నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అనేది పరమాత్మ గుర్తించాలి, బాహ్యమైన వాళ్ళు కాదు అసలు. వాళ్ళు నిన్ను మంచి వాళ్ళు అనుకుంటే వాడు అవసరానికి అన్నాడా, నిజంగా అన్నాడా, అవన్నీ తలకాయ నొప్పి పని. నీవు మంచివాడివి అనేది పరమాత్మ గుర్తించాలి. అంతే తప్ప వేరే వాళ్ళ గురించి ఎందుకండి మనకి? వాళ్ళతో ఎందుకు మనకి? సత్యముతో సంఘం పెట్టుకోవాలి, బంధం పెట్టుకోవాలి, కానీ బాహ్యమైన వాడితే వాడు అవసరం ఉంటే నీవు చేసింది మంచి అంటాడు. వాడికి కోపం వచ్చింది అనుకోండి, ఆ చేసావులే గొప్ప నీ అవసరానికి అంటాడు. అనలేదు. ఇలాంటివన్నీ మీకు అందరికీ అనుభవాలే. బాహ్యమైనది ఎక్కడ అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. చెప్పాక యావరేజ్ 50 అని. 50 కాకపోయినా 30 యావరేజ్ చేసుకున్నా సరే అందరికీ అనుభవాలే. కాబట్టి సత్యము, ఆ త్యాగము చెయ్యాలి. సన్యాసము, సన్యసించటము
అంటే బాగుగా సన్యసించటం అంటే అదే నేనుని సన్యసించటం, నేను భావనని, నేను చేశాను అన్న భావన, నేను కాబట్టి చేశాను. కాబట్టి ఇక్కడ నేనేం పిల్లల గురించి అంటే పెద్దవాళ్ళని ఇది చేయమని, పిల్లలైనా రేపొద్దున వాళ్ళు పేరెంట్స్ అవుతారు కదా, వాళ్ళకి వాళ్ళు కూడా అలా భావించరాదు. నేను కాబట్టి నా తల్లిదండ్రులను చూస్తున్నాను అన్న భావన పిల్లలకు కూడా రాకూడదు. నీ ధర్మం తల్లిదండ్రులను చూడటం, అంతే, అది ధర్మం. అంతే తప్ప నేను కాబట్టి చూస్తున్నాను వాళ్ళు చూడటం లేదంటే నేను నా దగ్గర ఉంటే ఇలా పెడతాను, అలా చేస్తాను, ఇవి కొనిస్తాను, అవి కొనిస్తాను, వాడు అలా చేయడు, మా చెల్లెలు అలా చూడదు, ఇవన్నీ అనవసరమైన మాటలు. నీ ధర్మం నువ్వు చేయి, వేరే వాళ్ళు వాళ్ళ ధర్మం చేస్తారా లేదా పైన వాడు ఉన్నాడు కదా, అందుకని నువ్వు ఏది చేస్తున్నావో అది పరమాత్మ చూస్తున్నాడన్న సహస్రాక్షుడు. విశ్వరూపం అంటే అర్థమైంది కదా, అంతటా వాడాయన. కాబట్టి నువ్వు చేసేది న్యాయమా ధర్మమా అనేది నీకు తెలీదా? నువ్వు న్యాయం అన్నంత మాత్రాన అది న్యాయం అయిపోతుందా? కాబట్టి ఇక్కడ ఆ యొక్క సత్యముతో సంఘం పెట్టుకున్నవాడు చెయ్యమన్నా ఆ ధర్మం చెయ్యదు. పరుల సొమ్ము పాముతో సమానం అన్నారు. పాము అంటే విషం, అది రూపాయి అయినా అంతే. అందుకని జాగరూకతతో ఉండండి. మరలా చెప్తున్నాను, గురువు మిమ్మల్ని ఒక దగ్గర ఉండమని అన్నప్పుడు మీరు డబ్బు గురించి గురువు మాటకు ఎదురు చెప్పరాదు. వారు ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించరాదు. ఎందుకంటే ఇది చెప్పినప్పుడు వాళ్ళ మనసుకు బాధ కలగరాదు కాబట్టి ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఆ మనసులో బాధపడరాదు. గురువు నిర్ణయాన్ని తూచాత, అది ఏదైనా సరే చెప్పాను కదా, అక్కడ గొయ్యి ఉంటే దూకు అంటే దూకాలి తప్ప కాలు ఇరుగుతుందా చెయ్యి ఇరుగుతుందా ఎలా దూకాలండి క్వశ్చన్ లేదు అక్కడ. ఎందుకంటే దూకాలి, ఆ దూకిన వాడికే ఏం లభిస్తుందో అది లభిస్తుంది, అంతే తప్ప రెండో విషయం ఆలోచించేవాడు శిష్యుడు కాదు, వాడికి అభివృద్ధి జరగదు. కాబట్టి ఇక్కడ ఎందుకు అది గుర్తు చేస్తానంటే మరి వాళ్ళ మనసులు బాధపడుతుంది. కాబట్టి కేవలం గురువు ఏం చెప్పాడో అది చేయి, మిగతావి నీకు అనవసరం. అలాగే పరమాత్మ నీకేమి నిర్దేశించాడో అది చేయి, అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, నీకు మిగతాది అనవసరం. అది ధర్మమా కాదా అనేది నువ్వు చక్కగా ఉండు, అది ధర్మం కాకపోతే నిర్భయంగా దానికి ఎదురు తిరుగు. అప్పుడే ఈ నేను తోటి అంటే ఆ సన్యసించటం అనేది జరుగుతుంది. అన్నీ ఉంటాయి, ఏది లేదు. కాబట్టి ధర్మంగా ధైర్యం అప్పుడు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే అధర్మంగా ఉంటావో నీలో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? లొసుకున్నవాడే నసుగుతాడు, లొసుగు లేని వాడికి నసుగుడితో పని ఏంటండి? అందువలన సన్యాసించాలి. రెండు ఒకటియే, త్యాగమన్నా సన్యాసమనగా. వాస్తవముగా దృశ్య భావన పరిత్యాగము, సర్వసంగ పరిత్యాగము, ప్రపంచము, దేహము, మనస్సు ఇత్యాది సమస్త దృశ్య వస్తువుల యొక్క సంఘాన్ని పరిత్యజించి మోక్షరూపుడగు పరమాత్మనొక్కరినే, ఆత్మ వస్తువు ఒక్కదానినే శరణు పొందాలి. కృష్ణ పరమాత్మ ఇదండి. లేకపోతే హాయిగా ఏంటది లవంగాలు పెట్టుకోండి, తల కింద అవి పెట్టుకోండి, గమ్మత్తు గమ్మత్తు వస్తాయి. నేను అవి కావాలని వింటాను, విని నవ్వుకుంటూ ఉంటాను. ఇలా చెయ్యండి, అలా చెయ్యండి, ఇలా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వెళ్తే బోర్డు చెప్తారు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా అనవసరమైన వెళ్తే నీ బుర్ర పాడే, నువ్వు ఇంకొంచెం ఊబిలోకి పోతావు. నిజంగా నీకేది రావాలో నువ్వు ప్రయత్నం చేయకపోయినా నీది నీకు వచ్చి తీరుతుంది. పరమాత్మను నమ్మకుండా అబ్బాయి అదంతా ఏం జరుగుతుందండి ఈ లోకంలో అనడానికి లేదు, జరిగాయి, బోల్డ్ జరుగుతాయి. ఇలాగా నీది అన్నది నీ దగ్గరికి వచ్చి తీరుతుంది, నీది కాంతి రాదు. హాయిగా రమణవాజాన్ని సొమ్మైరు అన్నాడు, హాయి కూర్చోవచ్చుగా. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏమైనా ఆశ్రమం ఉందా, ఏదన్నా ఉందా? ఏమీ లేదు. మరి ఎంత ఆశ్రమం వచ్చింది? ఆయన ఉన్నప్పుడే వచ్చింది, ఆయన పోయాక రాలే. అవన్నీ ఆయన ఉన్నప్పుడే వచ్చింది. ఎలా వచ్చినా ఏది రాకపోయినా ఆయన దాని గురించి దిగులు పడలా. ఒక మంచి చెప్తారు గురువులు అనేవాడు, గురుస్థానంలో ఉన్నవాళ్ళు మీకు కొన్ని మంచి చెప్పవచ్చు, ఇది వద్దండి, ఇది తీసుకోండి, ఇలా చేసుకోండి అని. అది గురుస్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మీకు సలహాలు ఇవ్వచ్చు, విధంగా కూడా చెప్పవచ్చు, అది కాదు ఇది అని. అది విన్నవాళ్ళు బాగుపడతాడు, వినలేదనుకోండి వాళ్ళకి మంచి జరగదని అర్థం. అంటే వాడు అనుభవించవలసి వస్తుంది కర్మ. ఆ కర్మను తీయడానికి గురుస్థానంలో వాళ్ళు చెప్తారు, నీకు ఇలా చేసుకోరా, కర్మని అంటే ఆ కర్మని దాటించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఎన్నోసార్లు చెప్పాను, మీరు నిర్ణయం తీసుకుని నన్ను అడగద్దు. గురువులను ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకుని అడగకండి. అది ఏదైనా సరే నిర్ణయం తీసుకోకముందు అడగాలి. చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, మీరు ఏం చేయమంటే అది చేస్తామని ఎప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు అడగాలి. మీ నిర్ణయానికి మీ కర్మ తప్పకుండా ఉంటుంది.
ఇక గురువుని అడిగారు కాబట్టి కరుణతో ఉంటారు కాబట్టి కొంత కర్మని ఆయన ఎంతవరకు తీయాలో అంతవరకు తీస్తారు. మొత్తం కర్మ తీయడం, ఎందుకంటే నిర్ణయం నువ్వు తీసేసుకున్నావు. ఇది ఇంత ముందు కూడా చెప్పాను నేను, ఇప్పుడు చెప్తున్నాను. మీ కర్మలు నశించాలంటే గురువు ఏది చెప్పాడో, అంటే ఏం చెప్పాడని గురువు ధర్మంగా ఉండమన్నాడు. గురువుని ఒకటి అడగాలి అనుకున్నప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకోకు. నువ్వు నిర్ణయాలు తీసుకుని గురువుని అడిగితే కొంత కర్మ నువ్వు అనుభవించక తప్పదు. కొంత కర్మ అంటే మీరు అనుభవించగలిగిందే అనుకోండి, ఒక్కొక్కసారి బియాండ్ కూడా ఉండవచ్చు. ఎలా ఉంటుందో ఎప్పుడు గురువులు ముందు చెప్పరు, ఎందుకంటే నువ్వు గురువుకి ముందు చెప్పలేదు, నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. కాబట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు గురువు ఆశీస్సులు ఉన్నాయి అంటే, ఉన్నాయి, గురువు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నువ్వు రక్షించబడతావు. కానీ కర్మను అనుభవించవలసి వస్తుంది కదా. అదే కనుక నిర్ణయం గురువుది అయితే నువ్వు కర్మ అనుభవించకుండా గురువు కాపాడతాడు, ఆ కర్మ నుంచి కూడా రక్షిస్తాడు. పరమాత్మ అయినా అంతే. అందుకని పరమాత్మని నమ్మండి, అనవసరంగా బాహ్య విషయాల కోసం పరుగులు పెట్టకండి. వాళ్ళని వీళ్ళని నమ్మకండి. వాళ్ళని వీళ్ళని నమ్మితే ఏం జరుగుతుందో అందరికీ అనుభవమే. అనవసరంగా బాహ్యమైన వాళ్ళని నమ్మితే ఎప్పుడో ఒక బ్రహ్మనీతిలో ఉంటే వాడు ఆ బాహ్యమైన వాడు నీకు ఏదైనా సహాయం చేస్తాడు. కానీ దానివల్ల ఏం జరుగుతుందో కూడా అన్ని మీకు అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందరికీ అనుభవమే. కాబట్టి పరమాత్మనే నమ్మండి, అనవసరంగా వేరే వాళ్ళని నమ్మటం ఎందుకండి, లేనిపోని వాళ్ళని. అది జాగరూకతతో వహించండి, ఎక్కడా కూడా తొందరపడకండి. పరబ్రహ్మం అందే మనస్సుని లగ్నం చేసి ఉండండి. ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే పరబ్రహ్మది కూడా అయిపోతోంది బోధ. మరి మీలో ఇంకా ఆ బ్రహ్మనిష్ట కలుగుతోందా లేదా, ఇంకా బాహ్యం పట్ల ఎంత మమకారంతో ఉన్నారు. కాబట్టి ఒక్క పరమాత్మ ఆత్మ వస్తువు అయిన దానినే మీరు శరణు పొందాలి. దృశ్య వస్తు సంబంధమైన భావన ఎంతయు ఏ క్షణమున మనుజుడు త్యజించి వేయును, ఆ క్షణముననే అతడు దృక్ వస్తువుకు ఆత్మగా శేషిస్తాడు. ఇంతకన్నా ఏంటంటే చెప్పేది, ఎన్నిసార్లు వచ్చింది కోసం. ఏ క్షణం నువ్వు మనస్ఫూర్తిగా సంకల్పం చేసి ఇక ఏది జరిగినా నేను ఎటువంటి పరిస్థితిలో కూడా నాలో ఏ భావన ఉండదు, నేను కేవలం నిమిత్త మాత్రుడని అని సర్వకాల సర్వ అవస్థల యందు ఎవడైతే ఉంటాడో, అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా. అంటే నేను ఇక్కడ అన్నది సత్సంగం వాళ్ళకి, సాధన చేసుకోండి ముందు, ఇందులో నిష్ట పొందకుండా ఎందుకండి బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటే ఎప్పటికీ నిష్ట కలుగుతుంది. తిరగండి, నేనేం వద్దనట్లే. ఇప్పుడు ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, ఎవరిష్టం వాళ్ళు చెప్పాను కదా. ఎట్ ది ఎండ్ దిస్ ఇస్ యువర్ లైఫ్, మీ లైఫ్ మీ ఇష్టం అండి, నేనెవరిని మధ్యలో ఇది చేయడానికి. కానీ సత్సంగం అనుకుంటూ గురువు అంటూ వస్తారు కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది, లేకపోతే మీరు ఏం చేస్తే నాకెందుకండి. భాగ్యం కూడా ఇంక్లూడ్ అయ్యింది, భాగ్యం వదిలితే తప్ప ఏ క్షణమున మీరు అది త్యజిస్తారో అని చెప్పాడు క్లియర్ గా. దృశ్య వస్తు సంబంధమైన భావన ఎంత ఏ క్షణమున మనుజుడు త్యజించి వేయనో ఆ క్షణమునే అతడు దృక్ వస్తువుకు ఆత్మగా శేషిస్తాడని అని బోధ జరుగుతోంది ఇది. మరి ఇంకా మీరు ఆ బాహ్య వస్తువునే పట్టుకుని ఉంటాను అంటే పట్టుకోండి, నేనే వద్దని, ఎవరిష్టం వాళ్ళకి. గురువు యొక్క ధర్మము బోధ చేస్తాడు. గురువుని నమ్మిన వాళ్ళకి కొంత కఠినంగా అనండి, ఇంకోటి అనండి, ఇంకో విధంగా చెప్పవలసిన విధంగా చెప్తూ ఉంటారు. అయితే ఏది మనసులో ఏముంటది, వాళ్ళ మీద వేరే భావం ఉంటుంది అనుకుంటారు. చెప్పాను కదా మొన్నే, అనుగ్రహాన్ని డివైడ్ అవుతుంది అంటే అంతకన్నా ఏమీ లేదు. పెద్ద లడ్డూని చిన్న చిన్న లడ్డూలు చేయొచ్చు కదా, అప్పుడు అది కూడా లడ్డూనే అంటారు. అనుగ్రహం డివైడ్ అయినా అనుగ్రహమే, కానీ పూర్ణ అనుగ్రహానికి కొంచెం అనుగ్రహానికి తేడా లేదు. పెద్ద లడ్డుకి చిన్న లడ్డుకి తేడా లేదండి, రుచి ఒకటే అయినా కూడా. రుచి ఒకటే కానీ ఏం లాభం అది తెలియాలి. అది ఏ మోక్ష స్థితి అనగా క్షేత్రమును త్యజించుటయే క్షేత్రజ్ఞుడు శేషించునని భావము. చూసారా, నేనని త్యజించటమే. నేనని త్యజిస్తే క్షేత్రజ్ఞుడైన పరమాత్మగా శేషిస్తాం, ఇంకా వేరే ఏం లేదు. ఎందుకంటే ఈ క్షేత్రాన్ని నువ్వేమన్నావు, నేను, నా పేరు, నా ఊరు, నా ఇక ఎన్ని చెప్పుకున్నావు, నీ గురించి ఎన్ని ట్యాగులు బోల్డ్. ఇప్పుడు మీ గురించి చెప్పండి అంటే ఒక్కొక్కళ్ళు చెప్పరండి బోల్డ్ అని. చెప్పుకునేటప్పుడు ఎవరైనా మీరు చేసే అధర్మాలు చెప్తారా ధైర్యంగా? చెడుగుణాలు అసుర భావాలు ఎవరు చెప్పరు, ఎంత మంచి వాళ్ళో చెప్తారు. ఒకళ్ళని బాధించింది చెప్పగలరా? చెప్పలేరు మీరు, ఎందుకంటే మీరు ఐడెంటిటీ, మీ గొప్పతనం అంటున్నారు. పరమాత్మ చెప్పుకుంటున్నాడు కానీ పరమాత్మలో నిజంగా అసలు గుణాలు లేవు కదా, పాపం ఏం చెప్పుకుంటాడు ఆయన. అందుకని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు విన్నా అన్ని మంచి గుణాలే ఉన్నాయి తప్ప ఆయనలో చెడు గుణాలు లేవు. ఇదే భేదం, మరి మనుషుడికి పరమాత్మకి భేదం అంటే అదే.
ఆయనలో అన్ని అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. ఎక్కడ వెతికి చూసినా కూడా భూతద్దం పెట్టా ఇంకేదైనా మైక్రోస్ లేదు. కానీ పర పరమాత్మకి లేదు. మనుషులలో లేదా? లేదని మీరు అనగలరా ధైర్యంగా? క్షేత్రమును త్యజించుటయే క్షేత్రజ్ఞుడని భావం. అంటే ఆయనే శేషి, అంటే పరమాత్మే మిగులుతాడు అని. ఈ ప్రకారముగా దృశ్య సన్యాసము చే అంటే దృశ్య సన్యాసము చే అంటే ఈ బాహ్య ప్రపంచ సన్యాసము చే, త్యాగము చే. సన్యాసించడం అంటే ముందే చెప్పాను, వదిలివేయటమే బాగుగా, అంతేగాని కాషాయ వస్త్రాలు ధరించటం కాదు. దృక్రూపమగు మోక్షము అంటే ఆ పరమాత్మ లభిస్తాడు. ఎలా మాటల్లో చెప్పినా జరిగేది అదే. బాహ్యాన్ని పట్టుకుని బాహ్యంలో బాధలు పడుతూ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఇంకోటి ఏదో చేస్తే ఇంకో, అంటే వాటిల్లో మీరు ఉన్నన్ని రోజులు. ఎందుకంటే పరమాత్మ ఏం చెప్తున్నాడు, అరే ఏది జరగాలో అదే జరుగుతుందిరా, ఎందుకు వచ్చిన ఈ గోలంతా. కాబట్టి ఇక్కడ పరమాత్మదే జరుగుతుంది. కాబట్టి గురువు కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ఆ తర్వాత వదిలేస్తారు. ఎందుకంటే వాడు వినన్నప్పుడు ఏం చేస్తారండి, ఇక వాడి కర్మను వాడు అనుభవించవలసిందే. కర్మను ఆపడానికి గురువులు ప్రయత్నం చేస్తారు, చెప్పండి. అందుకని కఠినంగా ఇలా రకరకాలుగా చేస్తారు. సరే అయినా కూడా మేము యాటిట్యూడ్ అన్నారనుకోండి, ఏం లాభం? ఏమీ లేదు. కాబట్టి అప్పుడు బట్ నువ్వు ఎప్పుడు వదిలేస్తావా? ఆ క్షణమే పూర్తిగా వదిలేయాలి. అంతేగాని ఏమండి ఇప్పుడు వదిలేస్తాను వచ్చేస్తుంది కదా తర్వాత మళ్ళీ దృశ్యం పట్టుకుంటాను, ఆయనకు తెలీదా ఆయన మీరు మోసం చేయగలరా? మోసం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకారముగా సన్యాసం వలన, త్యాగం వలన, సర్వదృశ్య వస్తు సంఘ పరిత్యాగం వలన మోక్షము లభిస్తుంది. కాబట్టి ఎవరి సంఘం ఉండాలి? సత్సంగం ఉండాలి, కానీ అసత్సంగం ఉండకూడదు. బాహ్యంలో మీరు ఏది చేసినా అసత్ సంఘమేనండి. అది దేంతో చేసినా సరే, దేనికి మీరు తాపత్రయపడ్డా సరే, గురించి ఆర్గ్యుమెంట్లు చేసుకున్నా సరే, ఎందుకంటే అనవసరమైన కష్టాలు, హాయిగా సుమ్మ ఇరు అన్నాడు ఆయన. మీరే కూడా ఆఫీస్లో ఏమంటారు, ఎందుకు వచ్చిన గోవాలంటే నా పని నేను చేసుకుని వచ్చేస్తా అని అంటారు. అంతే, ఎవరైనా సహాయం అడిగితే చేయటం, లేదనుకోండి మీ పని మీరు చేసుకుని వచ్చేస్తే దాన్ని మించిన ధర్మం ఉంటుందా? హాయి ఆనందం ఉంటుందా? ఎందుకంటే ధర్మం ఏమిటో ఆనందం అదే. అయితే ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మనకి సినిమాల్లో చూపించిన ధర్మంగా ఉన్నవాడికి కష్టాలను చూపించేసరికి కొంత, కానీ అదంతా అబద్ధమైనది. నిజంగా ధర్మం ఉన్నవాడికి ఎప్పుడు ఏది జరగదు, ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. వాడికి కష్టాలు రావని నేనేమనట్లే, వాడు దాన్ని కష్టంగా భావించినప్పుడు కదా అది కష్టపెడుతుంది. కష్టం కాదనుకునే వాడికి ఎందుకు బాధ అండి? అది ఏదో వస్తాయి వెళ్తే, పరమాత్మ ఇచ్చాడు వచ్చాయి వెళ్ళాయి అంతే. దాని ధర్మాన్ని వదలలేదు వాడు. ఎప్పుడైతే వాడు తన ధర్మం ఉండే నిష్టగా ఉంటాడో ఆ ధర్మనిష్టే వాడిని కాపాడు తీరుతాడు. అందుకని అనవసరంగా ఏవో చదివి ఏదో చేసి మీరేమి దాని గురించి నిర్ణయాలు తీసుకోక్కర్లేదు. సరే అవి తక్కువే అనుకోండి అంత చేసేది, కానీ ధర్మం ఉందా లేదా అనేది అనుక్షణం మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. కాబట్టి మోక్షం అంటే వేరే ఏం లేదురా, మోక్షం అంటేనే ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మే. నువ్వు ఏదైతే ఆత్మ నీలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే మోక్షం. అందుకని స్వస్థానంలోనే ఉన్నావు, కాకపోతే ముసుగేసుకుని ఉన్నావు, ఆ ముసుగు తీయాలి. నేను అన్న ముసుగేసావు కాబట్టి పరమాత్మ కనపట్టాలి. ఆయన స్వయం ప్రకాశుడే అద్భుతంగానే, కానీ నువ్వేం చేసేసావు? ఆయన్ని మొత్తాన్ని కప్పేసి, అంటే ఆ యొక్క వెలుతురు నీలో ప్రకాశించకుండా నీకు నువ్వే కప్పేసావు, నేను అన్న భావనతో కప్పేసావు. కాబట్టి సన్యాసం అనగా సమస్త కర్మములను ఆయనకు అర్పించుట, నిష్కామ కర్మే. సమస్త కర్మలను, ఆ కర్మల యొక్క ఫలములను పరమాత్మకు అర్పించుటయే మోక్ష సన్యాసం. ఎందుకంటే ఈ చివరి అధ్యాయం పేరు అదే కదా. ఏముంది చివర అంటే అర్థం డెడ్ ఎండ్ కదండి. డెడ్ ఎండ్కి వచ్చారు, మరి డెడ్ ఎండ్కి వచ్చి కూడా ఇంకా మళ్ళీ ఏం వదలలేదండి, చాలా కష్టం అండి అని అంటే ఇక మరి చేసేది ఏముందండి? మరి ఎండ్ ఎప్పటికి వస్తుంది? పరమాత్మ పాపం నిలబడి చెప్పి ఎక్కడికో అక్కడికి ముగింపు ఉండాలి కదండి బోధ. అందుకే కదా టైం పెట్టుకున్నాం. అలా ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతే కూర్చుని వింటారా మీరు? ఇంకొంతసేపు అయ్యాక లేచి వెళ్ళిపోరు, అలా ఉంటుంది కదా. మనసు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. అప్పుడు ధర్మంగా ఉన్నట్టు గురువు పట్ల కాస్త గౌరవ భావం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఈ యొక్క
బ్రహ్మనిష్ట అంటే ఆ ధర్మాన్ని కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మచ్యుతి చెయ్యరాదు. ఎందుకంటే మీరు కోరుకున్నది జన్మ రాహిత్యం, అత్యంత ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది, సర్వోత్కృష్టం అని ఎన్నోసార్లు విన్నారు. పరమాత్మకి ఇష్టలు ధర్మంగా ఉండేవాళ్ళ ఇష్టలు తప్ప వేరువారు కాదు. కాబట్టి ఒక గురుస్థానం పొందారు అంటే వారిలో మీరు అధర్మాన్ని చూడగలరా? కాబట్టి ఇక్కడ ధర్మబోధ జరిగింది. కాబట్టి ఆ ధర్మంతో మీరు ఉండాలి తప్ప వేరేగా అంటే మిమ్మల్ని అందరినీ కూడా సత్సంగంలోకి ఆయన మీరు చేసినవి మీరు ఇది పూర్వజన్మలు అన్ని చూసి తీసుకొచ్చాడా? కాదు కదా, అనుగ్రహం ఇచ్చాడు. అది నిలుపుకోవాలి. కాబట్టి ఏ క్షణాన మీరు ఆ యొక్క సర్వసంగ పరిత్యాగం చేస్తారో ఆ క్షణమే మీరు బ్రహ్మస్వరూపులు అవుతారు. కాబట్టి అంతటి నిర్ణయం తీసుకోవడానికి మీరు అలా, ఎందుకంటే మీరేం సర్వసమర్థులు కాదు. నిర్ణయం తీసుకోవడానికి మీరు ఎందుకు డిలే చేస్తున్నారో సరే అది చెప్పక్కర్లేదు. ఆ కారణం మీకు తెలుసు. మీరు సర్వసమర్థులు అనుకోవటం బట్టి ఆ నిర్ణయం తీసుకోవటం లేదు. కానీ నిజంగా సర్వసమర్థుడు అయిన వాడు ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మని నమ్మకుండా నేనే సర్వసమర్థత కలిగిన వాడిని అని అనుకోవటం వల్ల కదండి పరబ్రహ్మం అవ్వటం లేదు. పరబ్రహ్మం అయ్యుండి కూడా మీరు వేరేగా ఎందుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు ఏదో సమర్థత ఉందని కదా వదలట్లేదు. వీటిని వదలటం అంటే ఏంటి? చేయకుండా ఉండటమా? తిండి మానేయటమా? ఏమన్నా అన్నారా? ఏమండి వారం రోజులు తిండి మానేయాలని చెప్పారు ఎక్కడన్నా? నిద్రపోవద్దు, టీవీ చూడద్దు, ఏది అనలేదు కదా. నిష్ట భావన లేకుండా ఉండు. సర్వకాల సర్వ అవస్థల ఎందు కూడా లేస మాత్రమైన ఏ భావన లేకుండా ఉండటమే స్వస్థానంలో ఉండటం. దీనికి మీరు తాత్సారం దేనికి అని అంటే బాగుండదు నేను సమాధానం చెప్తే. అందుకని ఎప్పుడు మిమ్మల్ని మీరే చూసుకోండి అంటున్నాను. ఎందుకంటే అది ఇంకా నిష్కర్షగా ఉంటుంది కదా, కాస్త కఠినంగా అనిపిస్తుంది గురువు చెప్తే. అందువలన మీది మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితం. మీ జీవితం ఆనందంగా ఉండాలన్నా, జనన మరణాలనే ఈ దుఃఖభూయిష్టమైన ఈ గోళలు లేకుండా అంటే ఈ నికృష్ట జన్మలు రాకుండా ఉండాలన్నా మీరు అది చేయవలసింది. ఆప్షన్ లేదు ఇక్కడ. కానీ ఆ ఆప్షన్ వల్ల మీరు ఎంత లాభాన్ని పొందుతారు. ఈ దేహం ఉన్నన్నాళ్ళు పరమానందంగా ఉంటారు. దేనికి ఎవరిని యాచించవలసిన అవసరము రాదు, దేనికి భయపడవలసిన అగత్యము రాదు. పరమానందంగా మళ్ళీ మాటలు కింగ్ లాగా ఉండొచ్చు. అది వదిలేసి కింగ్ లాగా ఉండకుండా భటుడు లాగా ఉంటానంటే ఎవరేం చేస్తారండి? చెస్ లో కూడా రాజు ఇవన్నీ ఉంటాయి కదా, భటులే పుట్టికిన పోతారు కదా. ఉన్న భటుడైతేనేమో ముందర వరకు వెళ్తాడు. వాడు చూడండి ఎప్పుడైతే ఏ భటుడు అంటే చెస్ తెలిసిన వాళ్ళకి వెళ్తే అక్కడి నుంచి వాడు ఏది కావాలో అది అవుతాడు కదా, పెట్టుకుని. అది అంటే నిర్భయత్వం ఉన్నవాడు ఏదైనా పొందుతాడు. నిర్భయత్వం లేనివాడు వాడు ఇంకేంటి చెస్ లో అవుటే కదా. వలన అందరూ ధర్మంగా ఉండండి. ఏ క్షణమైతే ఆ క్షణమే అని పరమాత్మ నొక్కి వక్కాణించి చెప్తున్నారు. కాబట్టి మరి ఆ క్షణం మీ జీవితంలో తొందరగా రావాలని కోరుకుంటున్నాను. శుభం పోయాను.